to 10. Acts chapter 26, 16 to 18. తర్వాత Jeremiah chapter 1, 4 to 10. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, వెరగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఆమేన్. ఎవరన్నా ప్రార్థన చేసినట్లయితే మన క్లాస్ని స్టార్ట్ చేసుకుందాం. అన్మ్యూట్ చేసుకొని ప్రార్థన చేసినట్లయితే. ప్రేమపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి. ఈ సైన్స్ సెమినార్ ప్రభాన తండ్రి, మన కుమారు గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినార్లో ప్రభాన తండ్రి, మేమందరం ప్రభా ఎంటీహెచ్ క్లాస్లో ప్రభా పాల్గొని మీ నామాన్ని గణపరుస్తుంటున్న ప్రభా, మీ దాసుడు దైవజనులు ప్రొఫెసర్ గారు ప్రభా జర్సన్ గారిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. వారు బోధిస్తున్నటువంటి ప్రభా బోధనాంశాన్ని ప్రభాన తను గ్రహించేటువంటి జ్ఞానం అది దయచేయండి స్వామి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు దీవించండి, రావాలని సిద్ధపడ్డవారు నడిపించండి, ఆవరణ అంతట్లో మీ ఆధిపత్యం వహించండి, అప్పుడు జరిగించండి. మొదలుకొని ప్రభా ఆఖరి వరకు కూడా మీ కృపాక్షేములు అనుగ్రహించమని, సంఘ స్థాపన అయితేనేమి, సంఘ పరిచయం అయితేనేమి ప్రభా, అయా ప్రతి విధమైనటువంటి ప్రభాన తండ్రి మీ యొక్క బోధన అంశాన్ని ప్రభా మేము గ్రహించే జ్ఞానం దయచేయమని, అపవాది దొంగిలించకుండా వాడి ఆలోచన లయపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థాంక్యూ అగైన్. చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ లో లాస్ట్ క్లాస్ ది మీనింగ్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ అని చూసాము. సో ఈ స్టడీలో మనము త్రీ-ఫోల్డ్ యాక్టివిటీ ఆఫ్ లోకల్ చర్చ్, మినిస్ట్రీ ఆఫ్ గాడ్, మినిస్ట్రీ టు ద కాంగ్రిగేషన్, మినిస్ట్రీ టు ద వరల్డ్ అని బేసికలీ నేను మీకు ఈ ఫస్ట్ పేజ్ నుంచి 17th పేజ్ దాకా ఉన్న హెడ్డింగ్స్ నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఒక ర్యాప్ అవుట్గా మనం ఏమైతే చదువుకున్నామో అని ఒకసారి గుర్తింపుగా. అయితే వాట్ ఇట్ ఈస్ నాట్, చర్చ్ ప్లాంటింగ్ అంటే ఏమి కాదు అనేది ఒక రకంగా డిసడ్వాంటేజెస్ నుంచి, లేకపోతే అడ్వాంటేజెస్ పోకమున్నప్పుడు అదేంటి ఏది చర్చ్ ప్లాంటింగ్, వాట్ ఇట్ ఈస్ నాట్ అనే పాయింట్స్లో 7 పాయింట్స్ మనము చదివాము. తర్వాత చర్చ్ ప్లాంటింగ్ క్యాన్ బి డిఫైన్డ్ యాజ్ అని 7 మేజర్ డెఫినిషన్స్ తోటి మనము చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా, తర్వాత మన టెక్స్ట్ బుక్ ఇట్స్ ఎ ప్రాక్టికల్ బుక్గా అదేంటి ఆథరు, ఐ బిలీవ్ హీఈస్ అన్ అమెరికన్, కానీ ఒక 20-30 ఇయర్స్ ఇండియాలో అదేంటి ఉండి ఈ బుక్ని రాయడము, తర్వాత చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్స్లో ప్రాక్టికాలిటీని ఒక లైవ్గా తీసుకొని వచ్చాడు. సో ప్రతిసారి ఈ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ ఈస్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్, మీరు స్కిమ్ రీడింగ్ అంటే ఫాస్ట్ రీడింగ్ చేసినట్లయితే మనము ఇంకా వాక్యం ఒక సైడ్ వాక్యం తోటి, ఇంకో సైడ్
ప్రాక్టికాలిటీ ఎంఫోసిస్ తోటి ఈ బుక్ని మనము ఈ సెమిస్టర్ని మనం కంప్లీట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ గురించి మనము లేఖనాలు బట్టి ఈ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ తీసుకురావడం జరిగింది. సారీ, అదేంటి స్లైడ్స్ కొంచెం అదేంటి పైన కింద ఉన్నాయి, అందుకని నేను పంపించలేదు. కానీ నేను ఐ విల్ షూర్లీ సెండ్ యూ పార్ట్ క్లాస్ 1, క్లాస్ 2గా నేను మీకు తొందరలో పంపిస్తాను. సో లాస్ట్ క్లాస్లో ఎక్లీషియా గురించి లేఖనాలుగా, తర్వాత యూనివర్సల్ చర్చ్, లోకల్ చర్చ్, లోకల్ బాడీ గురించి మనము మాట్లాడుకున్నాము. తర్వాత ప్రోగ్రెసివ్ రిడెంప్షన్ ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి, తర్వాత యూనివర్సల్ చర్చ్ ఆస్పెక్ట్ నుంచి, తర్వాత లోకల్ ఆస్పెక్ట్ నుంచి కూడా నేను అదేంటి ఈ స్లైడ్స్ మీకు దేవుని కృప వల్ల ఐ వాజ్ ఏబుల్ టు స్టడీ అండ్ ఆల్సో ఏబుల్ టు షేర్ విత్ యూ. సో ఇవన్నీ మనము వీ హ్యావ్ బీన్ అదేంటి లాస్ట్ క్లాస్లో ఆల్మోస్ట్ 1 hour 2 hours దాకా స్పెండ్ చేశాం. సో సిస్టర్ మేరీ గారు, గుడ్ ఈవినింగ్ సిస్టర్. ఏ పేజ్ సార్? ఏ పేజ్ నుంచి? ఈరోజు 18th పేజ్ నుంచి అదేంటి ఆల్మోస్ట్ 23 పేజెస్ మనం కవర్ అప్ చేస్తాము. 18th పేజ్ నుంచి చాప్టర్ అంతా, చాప్టర్ 2 అంతా మనము కంప్లీట్ చేస్తున్నాం. సో లాస్ట్ ఎండింగ్ వచ్చేటప్పుడు న్యూ టెస్టిమెంట్ చర్చ్, తర్వాత పోడియం చర్చ్ ఆస్పెక్ట్స్ లో మనము క్లోజ్ చేయడం జరిగింది. సో దిస్ వాజ్ ది లాస్ట్ క్లాస్ బ్రీఫింగ్. సో బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ ది క్లర్జీ అండ్ లేటీ. క్లర్జీ అనగా ఎవరైతే ఆర్డైన్డ్ పాస్టర్స్, లేకపోతే ఎవరైతే హూ ఆర్ లైక్ ది ఎల్డర్స్, డీకన్స్, పాస్టర్, దీస్ ఆర్ ఆల్ క్లర్జీ ఫార్మాట్ లో వస్తారు. లేటీ అనగా హూ ఆర్ చర్చ్ మెంబర్స్, చర్చ్ కాంగ్రిగేషన్. సో ఈ ఫార్మాట్ లో బ్యాలెన్సింగ్ యాక్ట్ లో గురించి కూడా కొంచెం రిలేటెడ్ మాట్లాడుకున్నాము. తర్వాత న్యూ టెస్టిమెంట్ చర్చ్ ఫంక్షన్స్. సో 4th century నుంచి చర్చ్ బిల్డింగ్ అని స్టార్ట్ అవ్వడము. తర్వాత అదేంటి సార్ ప్రవీణ్ గారు, లాస్ట్ 2 classes కి ఈ డాక్యుమెంట్స్ మీరు తర్వాత పంపిస్తున్నారు. అవును సార్. కానీ క్లాస్ రికార్డింగ్స్ కనుక పంపిస్తే మేము ఒకసారి రివైజ్ చేసుకోవడం ఉంటుంది సార్. ఆల్రైట్ సార్, షూర్ సార్. బేసికల్లీ వీరస్వామి గారికి, తర్వాత ఎవరైతే ఇద్దరు మీకు, తర్వాత అనిల్ బ్రదర్ గారికి జస్ట్ ఒక రివ్యూ లాగా తీసుకుంటున్నాను అంతే. సో I will get into the subject sir immediately. 1 second. So that is what we have done. So దాని మీద బిల్డప్ చేసుకొని ఈ దినమున I am trying to get into this second class, methods of church planting. Methods of church planting మీద మనము వచ్చున్నాం. So Acts chapter 26, 16 to 18, Jeremiah 1, 4 to 10 బేసిస్ మీద మన క్లాస్ ఈరోజు స్ట్రాటజికల్గా మనము దేవుని కృప వల్ల ఇందాక ప్రార్థన చేసినట్టు వి విల్ ఎంఫసైజ్ మోర్ ఇన్ ఈ టాపిక్ మీద మనము చూస్తున్నాం. సో అదేంటి నేను అనుకుంటున్నాను దట్ యూ హ్యావ్ స్కిమ్ రీడ్ దిస్, ఈ 23 pages ఏవైతే ఉన్నాయో ఈ సెకండ్ చాప్టర్లో మీరు చదివి ఉంటారు. కానీ అగైన్ this is what the main topics, stages for church planting. Stages for church planting అనేది మనకు 16 major points పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. సో ఈ పేజ్ నెంబర్ 13 పోకముందు ఫస్ట్ పారాగ్రాఫ్లో మీరు గమనించినట్లయితే 18th పేజ్లో ది ఆర్ట్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ క్యాన్ బి లెర్న్డ్ బై ఎనీవన్ హూ ఇస్ కమిటెడ్ టు ఇట్ అండ్ హ్యాస్ ఎ డిజైర్ టు లెర్న్ ఇట్. It involves mastering certain principles and methods for an effective church planting ministry. So, ee time lo church planting anaga మీ సైడ్ నుంచి ఒకరు లేతే ఇద్దరు మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. చర్చ్ ప్లాంటింగ్ ఇంకా సబ్జెక్ట్ లోపలికి వెళ్ళే ముందు చర్చ్ ప్లాంటింగ్ అనగా మీ ఐడియాలజీ ఏముంది? చర్చ్ ప్లాంటింగ్ అనగా church planting in the wider perspective sir. Okay, వైడర్ పర్స్పెక్టివ్ లో చూసినట్లయితే చర్చ్ ప్లాంటింగ్ ఒక
మేజర్ చర్చెస్ వాటి బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ చేయడము. ఓకే, మేజర్ చర్చెస్ నుంచి డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ గా లేకపోతే బ్రాంచెస్ ఎస్టాబ్లిష్ చేయడం, అనేకమైన న్యూ ప్లేసెస్ ని వాళ్ళు న్యూ ప్లేసెస్ లో అవసరం ఉండింది ఈ ప్లేస్ లో అంటే అక్కడ న్యూ చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేసి న్యూ పాస్టర్స్ ని అపాయింట్ చేయడం. ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో తీసుకుంటే మనము ఎక్కడైతే అవసరం ఉందో ఒక ఫ్యామిలీతో 2 ఫ్యామిలీలతో మొదలుపెట్టి ఈరోజు మేజర్ చర్చెస్ అయిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండ్ వైడర్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే చర్చ్ ప్లాంటింగ్ ఆ విధంగా ఉండే అవకాశం. ఇంకొకరు దాని భిన్నంగా అంటే దాన్నే రిపీట్ చేయకుండా ఇంకొక చర్చ్ ప్లాంటింగ్ గురించి ఎంఫసిస్ ఏమన్నా చేయగలుగుతారా? సార్ నా ఉద్దేశం అయితే అంటే ఒక ట్రీ నాటిన తర్వాత దాని గ్రోతింగ్ ఎలా ఉంది, ఒకవేళ అంటే దాని గ్రోతింగ్ డౌన్ అయితే వాటికి ఎలాంటి అంటే మనం అంటే బలాన్ని ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ఆత్మీయంగా అప్పుడే వచ్చినటువంటి విశ్వాసులు వాళ్ళు పడిపోకుండా చూసుకోవాలి చర్చికి సంబంధించి. తర్వాత ఆ ప్లాంటేషన్ రీరూటింగ్ అనేది కూడా చాలా అవసరం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడే ఉండి అలాగే ఉండకుండా దాన్ని ఇంకొంచెం డెవలప్మెంట్ చేయడానికి రకరకాల పద్ధతులు కూడా వాడాలి అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్ జేకబ్ గారు. దీన్ని అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్పడము తర్వాత ఐ జస్ట్ వాంట్ టు హ్యావ్ బ్రదర్. Church planting is not gathering together a group of unsaved or unconverted people. Yes, yes, absolutely correct. సో దీని ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ లో ఈ దినమున ఈ చర్చ్ మెథడ్స్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ లో ఎంఫసిస్ వెళ్ళేటప్పుడు చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ ప్రయారిటీ. చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ ఎ ప్రయారిటీ అనేది అదేంటి నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అండ్ డ్యూట్రానమీ 6:5-9 చదివినట్లయితే చర్చ్ ఇన్ ఎవ్రీ హోమ్, వాట్ హ్యాపెన్స్ ఇన్ ద చర్చ్ హ్యాపెన్స్ ఇన్ ద హోమ్ అనేది కూడా మనము గమనిస్తాం. సో ఇక్కడ టెక్స్ట్ బుక్ లో సేమ్ పారాగ్రాఫ్ లో వీ డు నాట్ ఎలిమినేట్ ద డిపెండెన్సీ ఆన్ ద పవర్ అండ్ ది వర్కింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో ఫస్ట్ క్లాస్ లో మనం చూసినప్పుడు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అనే దాని మీద మనము మాట్లాడుకొని ఎక్లీషియా కాల్డ్ అవుట్ పీపుల్ అనే దాని మీద కొంచెం గ్రీక్ వర్డ్స్ తోటి మనం చదివినప్పుడు ది ఎంఫసిస్ ఈజ్ ఆన్ ది హోలీ స్పిరిట్ అనేది కూడా మనము ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చూస్తున్నాం. గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ది ఇనిషియేటర్, డైరెక్టర్, కంట్రోలర్ అండ్ ద ఫ్రూట్ ప్రొడ్యూసర్ of church planting ministry. Anyone who substitute human principles, methods and techniques in place of Holy Spirit eventually find these efforts not only ineffectively but futile. Based on this assumption, the author has worked out the following steps or stages for church planting in a tribal or rural area. So this is what we are seeing. The emphasis is on the Holy Spirit. So that is where we are starting our class based upon the author's discussion. 70% of Indian population lives in the villages. Tarvata, even the towns and cities, a good number of people live in slums, which are many ways resemble village life. So ilaga chepkuntu adenti we are been given almost 16 page number 19 lo point number 1 ఈ 16 పాయింట్స్ ని మనము ఈ రోజు డీటెయిల్ గా కేర్ఫుల్ గా లేఖనాలను బట్టి తర్వాత ప్రాక్టికాలిటీగా మనము గమనిస్తున్నాం. పాయింట్ 1, ప్రే అండ్ సీక్ గాడ్స్ గైడెన్స్, బీ షూర్ ఆఫ్ యువర్ calling, be sure of your calling. సో ఈ ప్రేయర్ మీదకి మనము వెళ్ళే ముందు ఈ చర్చ్ ఫౌండేషన్
మీద లేఖనాలను బట్టి మనము ఒకసారి చూసుకున్న తర్వాత దెన్ వి వుడ్ గెట్ ఇన్ టు ది ప్రాక్టికాలిటీగా మనం చూస్తున్నాం. సో చర్చ్ ఫౌండేషన్ లో గమనించినట్లయితే మాథ్యూ చాప్టర్ 16:13-18 ఎవరన్నా చదివినట్లయితే మాథ్యూ చాప్టర్ 16:13-18 ఈజ్ వేర్ వి సీ ద వర్డ్ చర్చ్ అనేది మనము గమనిస్తాం. బిగినింగ్ అవర్ స్టడీ with the first usage of the word church that is found in the New Testament. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తీసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకైన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు అంతేనా సార్? అంతవరకు 18 దాకా చదవండి. 18 దాకా. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడువైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక 18 అయిపోయింది బ్రదర్. 18 వరకు. ఆల్రైట్, ఓకే. సో జస్ట్ ఒక 5-10 minutes ఈ వచనాల మీద ఫౌండేషన్, చర్చ్ ఫౌండేషన్స్ మీద మనము టైం స్పెండ్ చేస్తాము. సో ఇక్కడ గమనించినట్లయితే 2 fundamental roots. ఇక్కడ జీసస్ వాజ్ ది క్రైస్ట్, the Son of the living God. Second, we see the church, the temple of God for this dispensation has not yet been brought into existence. So ee lekanallo chadina lekanallo the important aspect is Jesus atani deity ni tarvata church dispensational point of view lo manamu chustunnam. This portion of the scripture is the very foundation of the church principles. This portion of scriptures will be the first scripture we will look at and will begin the basis of our study. All right. So ikkada koncham Greek lo meeku present chesanu just for adenti tweak cheyaniki lepothe just to encourage you all as you are studying Greek. ఈ 18th వచనంలో గమనించినట్లయితే ద ఇంపార్టెంట్ క్లూ ఇస్ ఫౌండ్ ఇన్ ద ఫ్రేజ్. చదవగలుగుతారండి? అకోడియోనోస్ విల్ ఐ విల్ బిల్డ్ అనేది మనము చూస్తున్నాము. తర్వాత మ్యూ అనేది మై, తర్వాత టోన్, తర్వాత ఎక్లిషియా, చర్చ్ అనే 3 పదాలు. ఐ విల్ బిల్డ్, మై, ద, టోన్, తర్వాత ఎక్లిషియా, చర్చ్. In English, the word for word translation is the same Greek word would be I will build the church. So that is the translation. అయితే ఇక్కడ emphasis ఏంటంటే mo. The little word mo in this word my, it is genitive case form of the Greek pronoun commonly called as genitive of possession. అయితే మాథ్యూ 8:9, మాథ్యూ 11:29 లో లేకపోతే మాథ్యూ 12:44 లో గమనించినట్లయితే మాథ్యూ స్పెసిఫికల్ గా ఈ మో అనే వర్డ్ ని ఎంఫసైజ్ చేయడము, తర్వాత దాని యూసేజ్ ని పెక్యులర్ గా వేరే వర్సెస్ లో కంటే ఇక్కడ ఒక పెక్యులారిటీని యూజ్ చేయడము. మై సర్వెంట్, మై యోక్, లేకపోతే మై హౌస్, డులోమ్యో, తర్వాత జైగాన్ మో, తర్వాత ఐకాన్ మో అనే పర్స్పెక్టివ్ లో ఇక్కడ ఎంఫసైజ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనేది మనము చూసినట్లయితే మాథ్యూ 7:28-29 లో, అండ్ ఇట్ కేమ్ టు పాస్ when Jesus had ended this saying, the people were astonished at his doctrine, for he taught them as one having authority and not as the scribes. So then last class lo manam ecclesia
తర్వాత సంఘం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తుని, అతని అథారిటీని గురించి మన లేఖనాల నుంచి గ్రీక్ ఆస్పెక్ట్స్ లో మనము కొంచెం అదేంటి వి వుడ్ బి స్టడింగ్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ది స్టేజెస్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్. దీస్ ఆర్ ది ఫండమెంటల్స్, లేకపోతే ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ మనం క్యాప్చర్ చేసుకోగలిగినామంటే ఇట్ వుడ్ బి మోర్ అప్రాప్రియేట్ అని నేను గమనించి నేను ఈ స్లైడ్స్ మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఆల్సో మాథ్యూ 21:23లో they were incredule that he spoke with such authority, not appealing to other rabbis, but spoke his own saying. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అనేది చెప్పేటప్పుడు మాథ్యూ 7 లేదా 21లో అతను అథారిటేటివ్ గా మాట్లాడినట్టు మనము అక్కడ టెస్ట్ మనీ కూడా మనము గమనిస్తున్నాం. సో దిస్ ఆల్సో గివ్స్ అస్ ఎ క్లూ యాజ్ టు వెన్ ద చర్చ్ బిగాన్. సో చర్చ్ గురించి ఇక్కడ ద చర్చ్ నెవర్ బిగాన్ అంటిల్ ఇట్ వాస్ కన్సిడర్డ్ టు బీ ఆఫ్ హిమ్. And the Holy Spirit explains to us this wonderful truth by telling us Ephesians chapter 5 verse 30. Ephesians chapter 5 verse 30 lo that the church is of him because the church is of his flesh and of his bones ga manam gamanistunam. Paul was saying out of the flesh of him, out of the bone of him. He uses a presupposition that bespeaks movement out of and separation from a source. Emphasis ni Paulu అదేంటి ఎఫెసస్ లో మాథ్యూ మో అనే పదాన్ని మై చర్చ్ అనేది దాని మీద ఎంఫసిస్ తీసుకుంటూ ఎఫెసస్ చాప్టర్ 5 వర్స్ 30లో పౌలు అవుట్ ఆఫ్ ద ఫ్లెష్ ఆఫ్ హిమ్, అవుట్ ఆఫ్ ద బోన్ ఆఫ్ హిమ్ అనేది అది ఇంకా లిటరల్ గా లైవ్ గా మనకు అక్కడ ఆ లేఖనాల్లో మనము గమనిస్తున్నాం. More than likely it was because Paul was making an allusion to Eve in the book of Genesis. So ఈ Ephesians 5 verse 30లో కొంచెం ఎక్స్పోజిషన్ గమనించినట్లయితే Eve was of the bone of the flesh of Adam because she was out of Adam. ఎలాగైతే ఆదాము రిబ్ నుంచి ఈవ్ని వచ్చిందో ఇక్కడ జెనసిస్ చాప్టర్ 2:21-23లో లేఖనాలని రెఫర్ చేసుకుంటూ షీ ఈస్ ద పిక్చర్ ఆఫ్ ద చర్చ్, ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. సో ద చర్చ్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ will be out of him and will thus be a part of him. అక్కడ మనము సంఘానికి ఇవ్వబడిన ఇంపార్టెన్స్ ని ఈ ఎంఫసిస్, ఈ సెకండ్ పారాగ్రాఫ్ స్క్రీన్ మీద ఉన్న ఎంఫసిస్ ని మీరు కేర్ఫుల్ గా గమనించాలి. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ will be out of him and will thus be a part of him. Christ is the head and we are his body. We are from him and Eve was from Adam, who was a type of Christ. Romans chapter 5 verse 14. First Adam and second Adam. This is why the baptism of spirit whereby we are placed into the body of Christ accompanying salvation. So we cannot be a body of Christ, the church, unless we are first baptized into Christ, being made member of his body, of his flesh and of his bone. We are baptized into the body of Christ, the humanity of Christ, by the Holy Spirit. 1 Corinthians 12th chapter 13th verse. So that we can be of him and by his side. So basically ఈ పర్టికులర్ స్లైడ్ ఎలాగైతే ఆదాము నుంచి ఆ రిబ్ బోన్ తీసుకొని ఎలాగైతే అవ్వని తయారు చేయబడ్డారో ఇక్కడ వీఆర్ సీయింగ్ క్రైస్ట్ అండ్ ద చర్చ్ అని యాజ్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్. Under the church we are becoming one body in Christ, flesh and body and bones ga manamu ikkada tayarautunnam. So therefore we should realize that scriptures say that the church never existed while the Lord was still on the earth, because the church would have to be of him
and that could not occur till after the Lord's death, burial and resurrection. So యేసు క్రీస్తు గారు అసెషన్ భూమిని వదిలిపెట్టేదాకా we would not see the church. However, when the Lord does begin to build the church, the one clue that is given to us by the Lord is that church will be intimately joined to him by being of him, and so becoming his own unique position. He says, I will build my church. This was never true for Israel. ఇక్కడ గమనించాలి, లాస్ట్ మే, జూన్, జూలై తిరుపతి వారికి 3 months టీచ్ చేసేటప్పుడు అక్కడ ఒక పాస్టర్ గారు, ఇట్స్ ఎ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, పాస్టర్ గారు 2 సార్లు నన్ను క్వశ్చన్ అడిగారు, చర్చ్కి ఇజ్రాయెల్కి డిఫరెన్స్ ఏంటి అనేది. సో ఈ సబ్జెక్టు తీసుకునేటప్పుడు నేను గ్రహించలేదు దట్ హీ వాజ్ మెంట్ దట్ హీ వాజ్ యాక్సెప్టింగ్ చర్చ్ అండ్ ఇజ్రాయెల్ ఆర్ ది సేమ్. కానీ నాకు ఒక 3-4 క్లాసెస్ తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఐ వాజ్ డూయింగ్ అదేంటి స్క్రిప్చరల్గా నేను ప్రజెంట్ చేయలేకపోతున్నాను. సో అదేంటి నేను అతనికి జస్ట్ వర్బల్గా చర్చ్ తర్వాత ఇజ్రాయెల్ సపరేట్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ అని చెప్పి రెవల్యూషన్ సబ్జెక్ట్కి వచ్చినప్పుడు I was able to convince him or present him scripturally that church and Israel is different. సో మీ క్లాస్కి వచ్చే లోపలికి ఈ పర్టికులర్ క్లాస్లో ఎక్స్పోజిషన్ స్టడీ చేస్తున్నాము based upon the church and the Israel. So first paragraph lo, this was never true of Israel, even though Israel is also called the church in the wilderness. Acts chapter 7:38. The word church was not being used of Israel in the same way. The nation of Israel was not his body and was not out of him. For the nation of Israel was never baptized into him, for he had no flesh or human nature into which they could be baptized before his incarnation. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ గాడిద మీద జెరూసలేంకి వచ్చారో, ఎప్పుడైతే వారిని రిజెక్ట్ చేశారో, అతని కుమారుడిగా, అతని రాజుగా, కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్ గా, ద కింగ్డమ్ వాస్ బీన్ పోస్ట్పోన్. ది ఆస్పెక్ట్ ఆఫ్ ది అదేంటి సంఘము అనేది తర్వాత జెంటైల్స్ కి పౌలు ద్వారా వి సీ దట్ ఇంపార్టెన్స్. ఇజ్రాయెల్ వాజ్ నెవర్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. సో వెన్ దే రిజెక్టెడ్ క్రైస్ట్, they are never the body of Christ. When someone becomes a part of Israel, sister చెప్పండి. సార్, ఇప్పుడు యేసు ప్రభు అంటే యెరూషలేముకి ప్రవేశించినప్పుడు, ఇది మన పామ్ సండే ఆ టైంలో, అంటే ఆ టైంలో ఎప్పుడైతే ఆయన రిజెక్ట్ చేశారో అప్పుడే అది పోస్ట్ పోన్ అయిందా? మీరు ఇప్పుడు అన్నారు కదా, అంటే ఇశ్రాయేలీలు ముందుగానే వాళ్ళు అవిధేయులు అయ్యారు కదా, అంటే ప్రీ ఎక్సైల్, ఎక్సైల్, పోస్ట్ ఎక్సైల్ అప్పటి నుంచి కాదంటారా? అంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మనం తీసుకోవాలంటారా? ఎస్ సిస్టర్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిస్ ఫర్ అదేంటి పామ్ సండే. దాని ఇంపార్టెన్స్, అతను రాజుగా అతను గాడిద మీద వస్తున్నారు. సో ఇజ్రాయెల్ కి దే వర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వుడ్ కమ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్, అంటే గుర్రం మీద కత్తి డాలుతో లేకపోతే అదేంటి గంభీరత్వంతో వారు దే వర్ ఎక్స్పెక్టింగ్ హిమ్ అనమాట. అంటే ఫ్లాషీగా, తర్వాత ఫ్యాషనబుల్ గా ఒక రాజు ఎలాగుంటాడో అలాగో వస్తాడని అనుకున్నారు. కానీ ఇదేంటి బాప్తిజం ఇచ్చి యోహాను మినిస్ట్రీని గమనించినట్లయితే, ఆ తర్వాత ఎప్పుడైతే యేసుక్రీస్తు బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి అదేంటి బాప్తిజం పొందేటప్పుడు, జాన్ వాజ్ రివీల్డ్ ది ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్. అయితే అదేంటి జాన్ చేసిన సేవని ఇంకా ఎక్స్పోజిషన్ లోకి వెళ్తే, యేసుక్రీస్తు అదేంటి అది అక్కడనే సేవ చేస్తూ హీ వుడ్ బిల్డ్ అప్ హిస్ సెల్ఫ్ దట్ హీ ఈస్ ది మెస్సయా అనేది కూడా
అదేంటి ఆ లేఖనాల్లో కొన్ని అదేంటి ఇప్పుడైతే మనం చదవం కానీ అక్కడ బిల్డప్ అవుతుంది అనమాట. సో జాన్ అదేంటి బ్యాప్టిజం ఆఫ్ జాన్ వాజ్ వార్నింగ్ ఫర్ ద ఇజ్రాయెల్ టు వెల్కమ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, కానీ దే మిస్ అనమాట. ఓల్డ్ టెస్టిమెంట్లో వి సీ అబౌట్ క్రైస్ట్ 100 times మనం చూస్తాము. న్యూ టెస్టిమెంట్లో వచ్చేటప్పటికి 200 times మనము చూస్తున్నాం. సో డబుల్ ఎంఫసిస్ వస్తుంది. సో ఇజ్రాయలైట్స్ ఈ 100 references ఇచ్చినప్పటికీ కూడా దే రిజెక్ట్. ఈవెన్ టుడే అదేంటి క్రైస్ట్కి దే రిజెక్ట్ బికాస్ దే ఆర్ బ్లైండెడ్ అనేది కూడా మనము గమనించాలి. So when someone became a part of Israel through birth or otherwise, they never were intimately joined to the Lord. There was no union with Christ. They were not of his flesh and of his bones. So this is what distinguishes Israel from the church. The nation Israel in the Old Testament was not intimately joined to Christ. The church, on the other hand, is intimately joined to Christ. దీని ఇంపార్టెన్స్ ఎందుకు తీసుకొని వస్తున్నానంటే యేసుక్రీస్తు సంఘం విషయం మాట్లాడేటప్పుడు he has the authority and we are part of the body bone అనే ఎంఫసిస్ ని నేను ఇక్కడ ఈ స్లైడ్స్ లో మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో when did the church which the Lord said he would build first began అనేది మనం గమనించినట్లయితే the first occurrences of the world. సార్ చెప్పండి సార్. సార్ ఈ స్లైడ్స్ ఈ బుక్ లో ఉన్నాయి సార్. ఈ స్లైడ్స్ కంటెంట్ యా అయ్యారు ఈ స్లైడ్స్ ఈ కంటెంట్ ఉండా పర్వాలేదు. లేదు సార్, ఈ కంటెంట్ లేదు సార్, ఈ కంటెంట్ లేదు. ఈ ఫస్ట్ పాయింట్ ప్రే అండ్ సీ గాడ్స్ గైడెన్స్ అన్నప్పుడు, ప్రే అండ్ సీ గాడ్స్ గైడెన్స్ అన్నప్పుడు when we are diving into the subject of church planting methods చేసేటప్పుడు ఈ ఫౌండేషన్ చర్చ్ గురించి నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. సో సంఘంలో when Jesus Christ is saying I will build my church అనే ఇంపార్టెన్స్ ని ఫస్ట్ వర్డ్ నుంచి న్యూ టెస్టిమెంట్ నుంచి తర్వాత సంఘం ఎలాగా అవుతున్నది ఫౌండేషన్ వేసుకుంటూ దెన్ వీఆర్ గెటింగ్ ఇన్ టు ది మెథడ్స్. ఈ మెథడ్స్ ఈ పర్టికులర్ సబ్జెక్టు నేను ఇప్పుడు దాకా వినలేదు. సో ఐ ఫెల్ట్ ద నీడ్. లాస్ట్ 5 years నుంచి ఈ సబ్జెక్టు చర్చ్ ప్లాంటింగ్ అండ్ గ్రోత్ టీచ్ చేసేటప్పుడు నేను ఈ విధంగా నేను టీచ్ చేయలేదు. లాస్ట్ 3 months కూడా అదేంటి ఇందాక నేను చెప్పాను కదా పాస్టర్ గారు అడిగారు కాబట్టి, సో ఈ ఫౌండేషన్స్ మీద స్క్రిప్చరల్ బేసిస్ మీదనే నేను పికప్ చేసుకుంటున్నాను. ఐఎమ్ స్టేయింగ్ విత్ ద సబ్జెక్ట్ బట్ అట్ ద సేమ్ టైం డైవింగ్ ఇన్ మోర్ డీపర్ ఫర్ ద కాస్. ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ప్రే అండ్ సీ గాడ్స్ గైడెన్స్ అని అన్నారు కదా, అక్కడ మొత్తం చేంజ్ అయిపోతుంది సార్. ఎవ్రీథింగ్ చేంజెస్ వెన్ వీ గెట్ దీస్ స్లైడ్స్ పర్ఫెక్ట్లీ రైట్. ఈ పాయింట్ 1 నేను చదువుతాను, ఈ స్లైడ్స్ అయిపోయిన తర్వాత పాయింట్ 1 చదివిన తర్వాత దెన్ యూ వుడ్ అది డెవలప్ అవుతుంది సబ్జెక్ట్ లో. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వై ఐఎమ్ స్పెండింగ్ మోర్ టైమ్. ఆర్ అదేంటి ఒక యాంగిల్లో చూస్తున్నాం మనము. ఈ యాంగిల్ నేను ఇప్పుడు దాకా నేను వినలేదు, బట్ అదేంటి ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే 3 months మిస్ అయ్యాను. 5 years నుంచి టీచ్ చేసేది ఒక ఎత్తు అయితే, లాస్ట్ 3 months ఒక టీచ్ చేసే ఒక ఎత్తు అయితే, ఇది ఇంకొకటి టీచ్ చేసేది ఇంకొక ఎత్తు. కాబట్టి నేను ప్రార్థనతోటి నేను మీకు ఐ ఫెల్ట్ ద నీడ్ దట్ ఐ హ్యావ్ టు ప్రెజెంట్ ఇట్ అనేదే. సో జస్ట్ ఇంకొక ఫ్యూ మినిట్స్ ఇస్తే నేను ఇది సబ్జెక్ట్ క్లోజ్ చేస్తాను. దెన్ వి వుడ్ గెట్ ఇన్ టు ది ప్రేయర్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఫస్ట్ పాయింట్. ఓకే, ప్లీజ్ ప్రొసీడ్. ఆల్రైట్. So the first occurrence of the word church in the New Testament after the Lord refers to its further existence. Acts chapter 2 verse 47 లో మనము అకరెన్స్ ఫస్ట్ అకరెన్స్ చర్చ్ గురించి ఆ అకరెన్స్ ని చూస్తున్నాం. praising God and having favor with all the people and the Lord added to the church daily such as should be saved. సో ఇక్కడ మీరు క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు మీ ఒపీనియన్స్ అడిగాను, 2-3 చెప్పడం జరిగింది. సో ఆ ఒపీనియన్స్ బేస్ మీద నేను నా ఒపీనియన్ ఒక పాయింట్లో నేను కూడా షేర్ చేశాను. చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ ఏ ప్రయారిటీ అన్నప్పుడు అదేంటి లాస్ట్ అదేంటి కపుల్ ఆఫ్
ఒక 10-15 మినిట్స్ అనుకుంటాను నేను ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసి. సో అదేంటి మనము మన బేస్ ఫస్ట్ ఎక్కడ చర్చ్ అనే పదము న్యూ టెస్టిమెంట్లో మాథ్యూ 16:13-18 ఇవ్వబడ్డదో, తర్వాత ఎందుకు మో అనే ప్రజెంట్ అదేంటి మాథ్యూ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడు, మై సర్వెంట్, మై యోక్, మై హౌస్ అని చెప్పేటప్పుడు, యేసుక్రీస్తు మై చర్చ్ అనేది చెప్పేటప్పుడు మాథ్యూ 7:28-29 యేసుక్రీస్తు అథారిటీని, తర్వాత రాబీస్ ఎవరైతే వీరు లేఖనాల్ని క్షుణ్ణంగా తెలిసిన వారు అతను జస్ట్ సింపుల్ గా మాట్లాడలేదు, అతను అథారిటేటివ్ తో మాట్లాడేటప్పుడు ఈ సంఘముకి వచ్చిన ఇంపార్టెన్స్ ఆదాము అవ్వ ఎఫిషియన్స్ చాప్టర్ 5:30 నుంచి ఫార్ వీఆర్ మెంబర్స్ ఆఫ్ హిస్ బాడీ, ఆఫ్ హిస్ ఫ్లెష్ అండ్ ఆఫ్ హిస్ బోన్స్ అని మనం డిస్కస్ చేసిన తర్వాత, ఎలాగైతే ఆదాము అవ్వ నుంచి ఒక ఇలస్ట్రేషన్ గా తీసుకుంటూ యేసుక్రీస్తు సంఘంకి ఎంత అదేంటి ఆ బంధం ఉందో, లేకపోతే బాడీ బోన్ గా మనం చూస్తున్నామో దాని విషయం మాట్లాడుకుంటూ, దెన్ ఇజ్రాయెల్ విషయం నేను మాట్లాడాను. ఇజ్రాయెల్కి ఎందుకు ఆధిక్యత లేదు, ఎందుకు ఇజ్రాయెల్కి సంఘానికి వ్యత్యాసం ఉంది అనేది మనము చూసినప్పుడు, యేసుక్రీస్తుని వారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి దట్ ఈస్ వేర్ అదేంటి వీ హ్యావ్ డన్. సో ఈ డిస్కషన్ ఈ యాక్ట్స్ చాప్టర్ 2:47 మీరు గమనించినట్లయితే, ప్రైజ్ గాడ్ అండ్ హ్యావింగ్ ఫేవర్ విత్ ఆల్ ద పీపుల్, ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ, the Lord added to the church daily అనే Acts chapter 2:47 మనం కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాం. All of a sudden we have a church in existence. Acts chapter 2:47 సంఘము it's been built up. Where did it come from? It was not in the chapter 1 of Acts. Chapter 1 లేదు, but now all of a sudden we see it in chapter 2. Why? What happened between chapter 1 and 2 Acts లో గమనించినట్లయితే, of course we know it was the baptism of the Spirit that Jesus said would come in few days after he ascended back into heaven. So Acts chapter 1:8 అదేంటి ఈ డిసైపుల్స్ ఎప్పుడు రాజ్యం వస్తుంది అని అన్నప్పుడు అదేంటి ఒకసారి చదివినట్లయితే Acts chapter 1 verses 6 నుంచి 8 కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. సో అక్కడ చెప్పిన తర్వాత వి సీ అదేంటి సెకండ్ చాప్టర్ లో వి సీ ది చర్చ్ ఎగ్జిస్టెన్స్ కి వస్తుంది. తర్వాత యాక్ట్స్ చాప్టర్ 1:5 ఇందాక ఫర్ జాన్ ట్రూలీ బ్యాప్టైజ్డ్ విత్ వాటర్ బట్ హీ షల్ బి బ్యాప్టైజ్డ్ విత్ ది హోలీ గోస్ట్ నాట్ మెనీ డేస్ హెన్స్ అనేది మనం గమనిస్తున్నాం. Here is an answer. Matthew 16:18. We know that Jesus said that the church which he came to build would be of him, that it would come into existence of him. And Eve one day came into existence by being brought out of the side of Adam. So ఆదాము అవ్వ ఎలాగైతే వచ్చిందో, యేసుక్రీస్తు నుంచి ఈ సంఘము అది as Eve was the bride of Adam, being of him, so too the church is the bride of Christ, being of him. And because we are of him, we are one with him. So since the church had to first be of him, the baptism of the Holy Spirit, 1 Corinthians 12th chapter 13th verse, had to first occur before the church would come into existence. ఒకసారి 1 Corinthians 12th chapter 13th verse చదివినట్లయితే, 1 Corinthians 12th chapter 13th verse. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిజం పొందితిమి, మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి,
శరీరం ఒకటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. So this baptism of the Spirit that Jesus spoke about in Acts chapter 1, of course, happened on the day of Pentecost. The baptism of Spirit brought the church into existence. So Sangamu, on the day of Pentecost, the church began on the day of Pentecost. We became added to the Lord through baptism of the Spirit. This never happened to Israel. Abraham, Isaac, and Jacob were never joined to the Lord. They were never baptized into him. So Moses was never joined to the Lord. David was never joined to the Lord. The nation of Israel never joined to the Lord. But the church has been joined to the Lord. So that is the importance of what we are studying. Church planting and growth key. So సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. నేను రన్ చేస్తున్నాను, అంటే సబ్జెక్ట్ నుంచి దూరం అవుతున్నట్టు. సో ఐఎమ్ హ్యాపీ, బట్ ఇదేంటి ఈ ప్రిన్సిపల్స్ కావాలి. సో అబ్రహాము, ఐజక్, జేకబ్, మోజస్, డేవిడ్, వీరి అందరూ లేకపోతే ఇజ్రాయెల్ నేషన్ వారు దే నెవర్ జాయిన్ టు ద లార్డ్. సో వారికి లేని ఆధిక్యత యేసుక్రీస్తులో అతని ఫ్లెష్, బ్లడ్, బోన్, బాడీగా సంఘానికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వబడ్డది. సో ఓల్డ్ టెస్టిమెంట్ కవెనెంట్ దట్ ఈస్ దేర్, బట్ ఈ విమోచన టైంలో అంటే అదేంటి ఫస్ట్ ఆడమ్ చేసిన తప్పిదాన్ని ఈ డిస్పెన్సేషనల్ ప్యాటర్న్ లో మీరు చూస్తారు. వేరిన్ సీక్వెన్షియల్ గా ప్యాటర్న్ వైజ్ గా 7 డిస్పెన్సేషన్ తో యెహోవా పనిచేసేటప్పుడు యేసు క్రీస్తు ద్వారా, అతని కుమారుని ద్వారా ఎలాగైతే మానవుడిని విమోచించుకుంటున్నాడో సంఘము ద్వారా ఇదేంటి అతను విమోచించుకోవడము. ఈ సంఘము రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10 లో టెరియో అనే పదమును అక్కడ దాకా మనము సంఘానికి ఇవ్వబడిన ఇంపార్టెన్స్. సో ఈ రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 10 దాకా మనకి ఇవ్వబడిన యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఇన్ దిస్ గ్రేస్ పీరియడ్ లో ద మెథడ్స్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్ మనకు ఇంపార్టెంట్. బికాస్ యేసు క్రీస్తులో మనం ఉన్నాం కాబట్టి, అతని శరీరంలో ఒక సంఘముగా ఉన్నాం కాబట్టి ద బర్డన్ లైస్ అపాన్ అస్. ఆ మ్యాంటిల్ అన్న కానీ లేకపోతే ఆ ఇంపార్టెన్స్, నేను చర్చ్ ప్లాంటింగ్ అన్నప్పుడు నా పాయింట్ ఇందాక సజెస్ట్ చేసినప్పుడు మై ఎంఫసిస్ వాస్ చర్చ్ ప్లాంటింగ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇట్ ఈస్ కంపల్సరీ అని అన్నాను కదా, ఇట్ ఈస్ ప్రయారిటీ అన్నాను కదా. సో దిస్ ఈస్ ది ఇంపార్టెన్స్ అని మనం గమనిస్తున్నాం. సిస్టర్, ఆ సెకండ్ పాయింట్ కి, సెకండ్ పారాగ్రాఫ్ కి నేను జస్టిఫై చేశానా? ఓకే సార్. ఓల్డ్ టెస్టిమెంట్ అంతా ఒక ఎత్తు అయితే, న్యూ టెస్టిమెంట్ లో సంఘం ద్వారా విమోచించుకోవడము మనము చూస్తున్నాం. We see that Acts chapter 2:47 says that people were added to the church. However, in Acts chapter 5 verse 14, the Holy Spirit uses same Greek word added and says the believers were added to the church. So ఒకసారి 5th chapter 14th verse ఒకసారి Acts లో గమనించినట్లయితే, Acts chapter 5 verse 14. Acts chapter 5 verse 14. ప్రజలు వారిని గణపరచుచుండిరి, పురుషులను స్త్రీలను అనేకులను వారి యొక్క ఒక విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులను తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. So Holy Spirit uses the same Greek word added అనే పదాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. సో ఎవరన్నా ఈ గ్రీక్ పదాన్ని చదువుతారా? ఇక్కడ డ్యూట్రానమీ 13:5.
సిసేతియో added. All right. So just that మన ఎంకరేజ్మెంట్ కోసం జస్ట్ అట్లా యాడ్ చేశాను. సో యాడెడ్ అనే వర్డ్స్ కి అది ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఈ స్లైడ్స్ అంటే యేసుక్రీస్తు ఒక ఇంపార్టెన్స్ చెప్తున్నాను, తర్వాత హోలీ స్పిరిట్ ఒక ఇంపార్టెన్స్, వారి బాధ్యతలని మనము ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో హోలీ స్పిరిట్ అప్పుడప్పుడు గ్రీక్ వర్డ్స్ కూడా మాకు టచ్ చేపిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. So that is what we are seeing here. So right. దాన్ని ఎవరైనా ఫ్రేజింగ్ పార్సింగ్ చేయగలుగుతారా? ఈ గ్రీక్ వర్డ్ ఫ్యూచర్ ప్యాసివ్ ఇండికేటివ్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అనేది మనం చూస్తాం. సో నేను స్లైడ్స్ ఇచ్చినప్పుడు యూ కెన్ జస్ట్ దాని గురించి ఇంకా మీరు డీటెయిల్ స్టడీ చేస్తారు. బట్ విత్ ఇన్ ద ఫుల్ కాంటెక్స్ట్ ఆఫ్ ద న్యూ టెస్టమెంట్ we see that indeed the church, unlike Israel, is added to the Lord by being baptized by the Spirit into him. The nation of Israel in the Old Testament could never be added to the Lord in this way. The nation of Israel in the Old Testament was never baptized into Christ by the Holy Spirit. They were never unionized with Christ. These verses take within the greater context of the New Testament, showing that adding to the church was the same as added to the Lord, because the two were intimately connected by the baptism of the Spirit. Our cleaving to the Lord carries more intimate connotation than that used of the nation Israel. So ఇప్పుడు మీరు అడిగారు కదా, ఇజ్రాయెల్ లాగా మనం పుట్టలేదు అని అన్నప్పుడు, ఇజ్రాయెల్ కి లేని భాగ్యము, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అండ్ బోన్, మనకు జెంటైల్ నేషన్స్ కి ఇవ్వబడి ఉంది. సంఘములో ఇంపార్టెన్స్ ఇవ్వబడి ఉంది. ఏదైతే ఇజ్రాయెల్ నేషన్ కి ఇవ్వలేదో, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ ద్వారా వీఆర్ పార్ట్ ఆఫ్ ది బాడీ అనేది మనం చూస్తున్నాం. So these verses show that this church is something different than the nation of Israel. The church was of his flesh and of his bone. The church was the body of Christ that mysteriously unionizes between Christ and his church, that came about by us being baptized into him. We are now in Christ by the baptism of Spirit. There is no other way to be in Christ except by the baptism of the Spirit. The nation of Israel was never in Christ, nor could be, because it takes a divine act of the Spirit of God to be so. So that is where I am closing. So these are the important aspects. Manamu methods of church planting lo elle mundu, this is what I wanted to discuss. So since First Corinthian lo, yes sir. First Corinthian 10th chapter lo, సెకండ్ వర్స్ లో వారు మేఘములోను సముద్రంలోను బాప్తిజం పొందిరి అనే వర్డ్ యూజ్ చేస్తాం. ఫస్ట్ కొరింథియన్స్ 10th chapter సెకండ్ వర్స్ సార్. And we're all baptized unto Moses. అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిజం పొందిరి. All right. Baptized unto Moses. This is a figurative use of the term baptism. The people were immersed under Moses' authority. Thus, the expression speaks of divine leadership. Exodus chapter 14:31, Galatians chapter 3 verse 24 లో మన క్రాస్ రెఫరెన్స్ దీని ఇవ్వబడ్డది. Exodus chapter 14:31, Galatians chapter 3:24 లో. It's a figurative term ga baptism. The people were immersed under Moses' authority. Thus the expression speaks of divine leadership. అగర్ ఎక్సోడస్ చాప్టర్ 14:31 లో చూసినట్లయితే సార్ చూస్తున్నా, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. తర్వాత 3:24 లో it says, wherefore the law was our schoolmaster to bring us
unto Christ, that we might be justified by faith. So ఇక్కడ ఈ సెకండ్ వర్స్లో బ్యాప్టైజ్డ్ అంటూ మోసెస్, ఈ రెండు లేఖనాలని చూసినట్లయితే పాత నిబంధన అంతా లా, బట్ న్యూ టెస్టిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ఫెయిత్. సో దట్ ఈస్ వేర్ ఈ వచనం అండ్ వేర్ ఆల్ బ్యాప్టైజ్డ్ అంటూ మోసెస్ ఇన్ ద క్లౌడ్ అండ్ ఇన్ సీ అనేది, and did all eat the same spiritual meat and did all drink the same spiritual drink, for they drank of the spiritual rock and from that followed them, and the rock was Christ. So third and fourth verses చదివినప్పుడు ఇక్కడ ఫిగరేటివ్ గా మోసెస్ ని బ్యాప్టిజం గురించి గుర్తు చేయబడుతుంది. లాలో ఓల్డ్ టెస్టిమెంట్ వారు అదేంటి దే వేర్ బీన్ రిడీమ్డ్ అనేది మనం చూస్తాం. అంటే వాళ్ళు మేఘాలలో గాని నీటిలో గాని బాప్తిసం తీసుకున్నా అది రక్షణకి కారణం కాదు. యేసు ప్రభు రక్తం ద్వారా ఆయన ద్వారా విమోచింపబడాలంటే యేసు ప్రభు ఉండాలంటే అంతే అంతే. సో దట్స్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ క్రైస్ట్. సో when the church is God's people, the church is people, they are not just any people, the church is God's people, they are children of God, they have received Christ, trusting in him, John chapter 1 11 to 12. They have repented to God of their sins and have professed faith in Lord Jesus Christ. 2 Corinthians 7th chapter 10, Acts 20:21, 1 John 4:15. God is the Father, they are his heir jointly with Christ. Romans chapter 8:17. There are no longer lost, unrepentant creatures of God. They are saved, pardoned from sin, and born again as children of God. The commissioning of Jesus Christ. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore go and make disciples of all nations, baptizing them in the name of the Father and of the Son and of the Holy Spirit, and teach them to obey everything I have commanded you. So that's the Great Commission, Matthew chapter 8:28, 18 to 20. So therefore go and make disciples. Point 1 vachinappudu, this is where we are coming to our subject, method. So ఈ సబ్జెక్ట్ అంతా తీసుకొని ఈ పాయింట్ 1కి వచ్చేటప్పుడు మనకు ఇచ్చిన ఆధిక్యత లేకపోతే మన మీద ఉన్న బర్డన్ ఏంటి ఇంత దాకా షేర్ చేయడం వస్తుంది. సో యాజ్ ఎ చర్చ్ ప్లాంటర్ గా లేకపోతే వెన్ వీఆర్ లుకింగ్ ఇన్ టు ది మెథడ్స్ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, మన ప్రార్థన ఎలా ఉంటుంది అనేది మనము ఇక్కడ గమనిస్తున్నాం. సో అదేంటి బిఫోర్ ఐ క్లోజ్ దిస్ స్లైడ్, ఈ కింద గమనించినట్లయితే ఈ ఒక ఇమేజ్ జాన్ చాప్టర్ 21:21లో అప్పర్ రూమ్ జెరూసలేం రిజరక్షన్ టైంలో 10 disciples కి ఐ యామ్ సెండింగ్ యూ కమిషన్ ఇవ్వబడ్డది. మాథ్యూ 28:18 to 20లో మౌంటైన్ ఇన్ గ్యాలలీ, అట్లీస్ట్ 2 weeks after the resurrection 11 disciples కి disciples all people, then baptize and teach. Disciple, baptize, teach strategy. తర్వాత లూక్ 24:46-48లో జెరూసలేంలో 40 days తర్వాత 11 disciples కి preach, repent and forgiveness of sin based on the resurrection of Christ. So that is the content. మన preaching లో repentance, forgiveness of sin or resurrection of Christ లేకపోతే that is not the message of the cross అనేది మనం గమనించాలి. అయితే మన ప్రార్థనలో that is the backbone. తర్వాత Acts chapter 1:8 Mount of Olive లో 40 days 11 disciples, Jerusalem to uttermost part of the earth. Geographical గా మనకు ఇవ్వబడి ఉంది. సో దిస్ ఇస్ వేర్ వీ హ్యావ్ ఫార్ములేటెడ్ అ బేస్. సంగమకి ఒక ఫార్ములేషన్ అంటే పునాదులు తవ్వి స్లాబ్ వేసేసి దాని మీద మనము ఈ 16 పాయింట్స్ లో మనం 16 పిల్లర్స్ గా మనము యాజ్ ఎ చర్చ్ ప్లాంటర్ గా లేకపోతే యాజ్ ఎ మెథడాలజీ మనము చూస్తున్నాం. సో పేజ్ నంబర్ 19 pray and seek God's guidance. Pray and seek God's guidance.
Be sure of your calling. So this is where we fall. Everything falls on this aspect. First, Christ, I will build my church. Then the Holy Spirit added to the church. So when we are a body of Christ, manaka adhikyata ichinapudu, the first priority is praying, seeking God's guidance, and making sure are we called to this unique ministry. Pastoral role is different. Church planting is completely different. Church planting is a specialized ministry, and therefore one has to shore of his calling and gifts before he gets into the ministry. 1 Corinthians 12th chapter 28. ఎవరన్నా చదివినట్లయితే 1 Corinthians 12th chapter 28. Is that 12th chapter? 28. Page number 19. Yeah. 20. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయవారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారిని గాను, కొందరిని ఉపకారములు చేయవారి గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారి గాను, కొందరిని నానా భాషలు మాట్లాడవారి గాను నియమించను. And so that is where our first principle, యేసు క్రీస్తుని గుర్తుపెట్టుకుంటున్నాము, హోలీ స్పిరిట్ ని గుర్తుపెట్టుకుంటున్నాం. Then we are kneeling down and seeking God and revealing his ప్రామిస్, లేకపోతే రివీలింగ్ హిస్ అనాయింటింగ్ అనేది మనము ఇక్కడ 1 Corinthians 12th chapter 28 గమనిస్తున్నాం. సో this primary function is to plant churches, as we see demonstrated from the lives of Paul and Peter. Peter was leading a church plant team, visiting different towns and planting churches. In Paul's life, we observe that the apostolic gift is something unique for the functioning of starting new churches among unreached people. So page number 20 lo, that's a beautiful prayer. Dear Lord, please show me your perfect will for my ministry. If you are calling me for church planting ministry, then please confirm it. Please give me the apostolic gift and going into an unreached people and planting churches. Give me also your power and grace to learn the language and to adapt to the local culture and to effectively plant churches. In Jesus' most precious name, I pray. So this is where our priority, first beginning of a church plant, manam chustunnam. So 21 page lo గమనించినట్లయితే, the missionary evangelist candidate should wait on the Lord's presence and seek his guidance. ఇందాక అదేంటి శ్రీధర్ గారు అదేంటి అతని టెస్ట్ మనీలో చెప్పేటప్పుడు అతను రివీల్ చేయండి, లేతే he was waiting for his time. When the time came, he knew that it was God's అనేది అతను టెస్ట్ మనీలో పర్ఫెక్ట్ గా అతను షేర్ చేశాడు. So that is where the emphasis is coming from. Stage 2, survey and study the targeted people and the area. Understanding the target people among whom the missionary evangelist is sent to work is important for effective church planting. First, a detailed field survey must be taken. Such a survey would include the details of the language, culture, customs, regions, occupation, and the social structure of the people. So, ఈ టైంలో I just wanted to share you a testimony. Secunderabad Postal Department లో అదేంటి వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మన దగ్గర చదువుకున్నారు ఒక 8 years బ్యాక్. అతను రిటైర్డ్ అయిపోయిన తర్వాత, అతను చదువుకున్న తర్వాత అతను ఏం చేయాలో, వారి 3 పిల్లలు
ఇద్దరు పిల్లలు ఢిల్లీలో దేవర్ నేవీ, తర్వాత ఆర్మీలో హై పొజిషన్స్ లో, ఇంకొక అతను ఎయిర్ ఫోర్స్ లో ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు అతను అంతా వదిలేసి అదేంటి అతని ప్రివిలేజెస్ అంతా వదిలేసి నెల్లూరు ప్రాంతంలో, పల్లెటూరు ప్రాంతంలో అతను వెళ్ళి హీ స్టార్టెడ్ ఎ చర్చ్. మేము నేను డైరెక్టర్ గారు వి విట్నెస్ దట్ పర్టికులర్ చర్చ్. అతను పుట్టిన అదేంటి స్థలానికి వెళ్ళినప్పుడు దానికి రోడ్డు కూడా లేదు. సో అతని అథారిటేటివ్ లో ఆ రోడ్డుని వేయడము, అక్కడ ఒక 3 స్టోరీ బిల్డింగ్ ని అతను కన్స్ట్రక్ట్ చేసి అక్కడ లోకల్ పాస్టర్ కి అతను దాన్ని మొత్తం ప్రాపర్టీని అంతా వదిలివేసేసి అతను చనిపోయేదాకా అతను పూరి గుడిసెలో, ఆ చర్చ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు పూరి గుడిసెలో ఒక ఫ్యాన్ కింద ఒక మంచము, అతనికి వేరే వారు వచ్చి కంచంలో ఫుడ్ ఇచ్చేవారు. సో అదేంటి దట్స్ వాట్ హీ హాస్ డన్. సో పాయింట్ స్టేజ్ 2లో హీ మేడ్ హిస్ సర్వే. నేను ఎక్కడ చర్చ్ ప్లాంట్ చేయాలి అన్నప్పుడు ఇట్ వాస్ హిస్ హోమ్ టౌన్, ఎక్కడైతే పుట్టాడో నెల్లూరులో, పల్లెటూరు, అదేంటి బిస్కెట్స్ దొరుకుతాయి అంతే అక్కడ. సో అలాంటి ప్లేస్ లో 3 స్టోరీ బిల్డింగ్ ని అతను కట్టించి ఆ చర్చ్ లోకల్ పాస్టర్ కి, లేకపోతే అక్కడ లోకల్ పాస్టర్ ని చెప్పించి he made it. That's what he has done. So survey and targeted people is what the importance. Today a lot of information is already available in the books. The church planting should look of such resources. So adenti ee time lo ఈ 21st century లో మనం గమనించినట్లయితే సెకండ్రాబాద్, హైదరాబాద్ లో ప్రతి ఒక్క కిలోమీటర్ కి 3 to 5 చర్చెస్ ఉన్నాయి. 3 to 5 చర్చెస్ గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే we would see the aspects. సో చర్చ్ ప్లాంటింగ్ ఆస్పెక్ట్ ఇంకా అదేంటి ఐ హ్యావ్ ఎ స్లైడ్. నేను మీకు అదేంటి దీన్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఈ స్లైడ్ ద్వారా నేను మీకు షేర్ చేస్తాను. ఈ సెకండ్ పాయింట్ లో ఉన్నాము. అదేంటి సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందంటే నన్ను ప్లీజ్ టెల్ మీ. దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ షేర్డ్. ఇండియాలో గమనించినట్లయితే ప్రెసెంట్ చర్చ్ మూవ్మెంట్ అంతా, these large churches are grassroots movements. The people, not the leaders, do the work. అక్కడ గమనించినట్లయితే లీడర్స్ తోటి కాదు, బట్ ఇట్స్ ది people of the church అనేది మనం గమనిస్తున్నాం. Such movements grow quickly and strongly. So ఈ సెకండ్ పాయింట్, సర్వే అండ్ స్టడీ ద టార్గెటెడ్ పీపుల్ ఏరియాలో ఈ స్లైడ్స్ నేను మీకు స్ట్రాటజికల్ గా ప్రెజెంట్ చేస్తున్నాను. ఒకసారి కిన్నౌర్, హిమాచల్ ప్రదేశ్ ని గమనించినట్లయితే రందీప్ మాథ్యూస్ అదేంటి అతను 12 people తో 1994లో ఆ ప్రదేశంలో సంఘమును 12 people తో అతను స్టార్ట్ చేసినప్పుడు 3,000 మంది, దెన్ 30,000 ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ స్థలాన్ని గ్రేవ్ యార్డ్ ఫర్ మిషన్స్ అని పిలువబడుతుంది నార్త్ ఇండియాలో. ఇప్పుడు ఇండియాలో జరుగుతుందంటే ఎక్కువగా పంజాబ్, తర్వాత నార్త్ ఇండియాలో చర్చ్ మూవ్మెంట్స్, చర్చ్ ప్లాంటింగ్ ఎంఫసిస్ ఉంది. 2019లో 8 lakh ఫాలోవర్స్, 3 lakh ఫాలోవర్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అలాగా ఎక్స్ప్లోర్డ్ అయ్యింది. రాబర్ట్ గిల్బర్ట్ ఇన్ ఢిల్లీ 7 lakh ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అండ్ 58,000 హౌస్ చర్చెస్ అదేంటి అతను చేయగలిగాడు. వై డూ దిస్ చర్చ్ గ్రో సో లార్జ్ అన్నప్పుడు వీరిని మనం గమనిస్తాం. అయితే అబ్దుల్ కలాం గారు ఇన్ ద వింగ్ ఆఫ్ ఫైర్ లో, అన్ఫార్చునేట్లీ ద ఓన్లీ లైన్ prominently draws in our country today is between the heroes and the zeros. సో నాకేం పట్టింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంది ఉంటారు, కానీ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇండియా. ఇఫ్ యు సీ ది స్టాటిస్టిక్స్, చాప కింద నీళ్ళు లాగా churches are being established. Mainly house churches is what we are seeing. God isn't looking for superstars. People who are available, people with simple faith. He can use anybody to do any
thing. So point 2 లో when I am talking about methods of church planting చేసేటప్పుడు, when I am అదేంటి ఈ 21st page లో when it is talking about survey, study and targeting people and the area అని గమనించేటప్పుడు, this is what I wanted to present it to the class. ఇది నాకు సంబంధించింది కాదు అని అనుకుంటే that is 100% wrong. If you see Moses, if you see David, they were all simple people, but he used for his glory ga manamu చూస్తున్నాం. ఈవెన్ అదేంటి జెరికో వాల్స్ కూలగొట్టడం అన్న లేకపోతే దట్స్ వాట్ వి సీ. ఫస్ట్ శామ్యుయల్ 16:17 లో, బట్ ద లార్డ్ సెడ్ టు శామ్యుయల్, డోంట్ జడ్జ్ బై హిస్ అపియరెన్స్ ఆర్ హైట్, ఫర్ ఐ హ్యావ్ రిజెక్టెడ్ him. So point 1 and 2 makes a prominent role. So Saul and David, the Lord doesn't see things the way you see them. People judge by outward appearance, but the Lord looks at the heart. So God looks for ordinary men and women. 12 apostles, 4 were fishermen. One was a tax collector working with hatred Romans. One was a zealot or rebel. Luke 10th లో మనకు ఆ 72 ఎవరో కానీ తెలియదు, కానీ లార్డ్ ఈవెన్ ద డైమండ్స్ సబ్మిట్ టు అస్ ఇన్ యోర్ నేమ్ అనేది 20th verse లో మనము గమనిస్తాం. అక్విలా అండ్ ప్రిసిల్లా, యాక్ట్స్ చాప్టర్ 18 లో వారు ఎప్పుడైతే వారిని రోమ్ నుంచి పంపివేయబడ్డారో పౌల్ని కలుసుకొని, దట్స్ వాట్ వి సీ. యాక్ట్స్ చాప్టర్ 19 verse 10 లో all of Asia heard the word of the Lord అనేది మనము గమనిస్తాం. అక్విలా అండ్ ప్రిసిల్లా లైఫ్ లో అపోలోస్ మేక్స్ ఏ ప్రామినెంట్ రోల్ గా, అదేంటి పౌలు అదేంటి విత్తనం వేస్తే అపోలోస్ నీరు అదేంటి వేసినట్టు మనము 2 Corinthians లో మనం చూస్తున్నాం. యాక్ట్స్ చాప్టర్ 4:13 లో, the member of the council were amazed when they saw the boldness of Peter and John, for they could see that they were ordinary men with no special training in the scriptures. No special training in the scriptures. They also recognized them as men who had been with Jesus. So quiet time, prayer, we speak to him and we must allow time for him to speak to us. Bible reading, Psalms 119, 107 lo, at the Hebrews 4:12, at the Romans 10:17 lo, that is what the importance of prayer. So prayer is what the importance ga చూస్తున్నాం. In the kingdom it is not necessary the best and the brightest who achieve great things for God. God regularly chooses unlikely, ordinary people to do impossible things to reveal, and his power is the source of all good things. So page number 23 ki vachinatlaite, find the responsive people. Find the responsive people. Before starting the work in a pioneer area, it is important to make such a particular village or group of people are interested in the gospel and that they will respond to it. The church planter should make informal visitation to different villages in order to get to know people and the village leaders. He should keep handy and field survey report as his guide. So ఇక్కడ గమనించినట్లయితే ఇట్స్ ఆల్ ప్రాక్టికాలిటీ, అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్, హోంవర్క్ ని ఎంఫసైజ్ చేయబడుతుంది. సో ఈ హోంవర్క్ ఎంఫసైజ్ చేసేటప్పుడు ఎస్ యూ హ్యావ్ టు నో ద పీపుల్, యూ హ్యావ్ టు నో దేర్ కల్చర్, లేకపోతే వారి వీక్నెసెస్ ని అదేంటి గమనించాలి. సో ఒక థియాలజీకి ఆశ ఏముంటుందంటే, దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ సీన్, దేర్ ఆర్ 2 kinds ఆఫ్ థియాలజన్స్. ఎప్పుడైతే బైబిల్ కాలేజ్ నుంచి చదివి వచ్చిన తర్వాత అతను ఎంత కూడబెట్టుకోగలుగుతాడో అంత కూడబెట్టుకోగలుగుతాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, నాకు తెలిసినది ఇతరులని షేర్ చేయాలి, లేకపోతే నాలాగా ఇతరులని తయారు చేయాలి అనే ఆస్పెక్ట్స్ అదేంటి ప్రామినెంట్ గా రెగ్యులర్ గా
బయటకి తెలియకుండా తెలిసో అది వెదజల్లబడుతుంది. సో ఫ్రమ్ ఆఫ్టర్ ద బైబిల్ కాలేజ్ అదేంటి దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు మోస్ట్ ఆఫ్ ది థియాలజియన్స్. ఈదర్ దే బిల్డ్ దెమ్సెల్వ్స్ అప్ ఆర్ ఈదర్ దే గివ్ దెమ్సెల్వ్స్ అప్ టు ది చర్చ్. సో దట్ ఈస్ దోస్ ఆర్ ది టూ ఆస్పెక్ట్స్. సో ప్రతి బైబిల్ కాలేజ్ స్టూడెంట్ ఒక 10:7 రేషియోలో గమనించినట్లయితే ముగ్గురే నిలబడతారు, 7 మంది అదేంటి తిరిగి లోకాంతట్టు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ రెస్పాన్సెస్ finding people, it's a painstaking process. So this is where the people of the village may express their responsiveness in different ways. Manam expect chesinattu adenti responses undavu, kani adenti it is the Holy Spirit who would bring them together anedi manamu that's what the encouragement we see in these scriptures. We want to build a temple for your God in your village. These are signs and clues by which the third paragraph నుంచి చదువుతున్నాను, which the evangelist can determine whether an village is responsive or resistant to the gospel. The church planter must be able to discern the mind and heart of the people by the guidance of the Holy Spirit. Point 1 prayer, point 2 survey study, తర్వాత point 3 వచ్చేలాకే రెస్పాన్సివ్ ఎలాగా ఏంటి విలేజ్ లేకపోతే ఆ పర్టికులర్ గ్రూప్ ఎలాగ రెస్పాన్స్ చేస్తుందంటే ఇట్ ఈస్ అగైన్ వెయిటింగ్. మనము చేయాలనుకున్నది కానీ కాదు, మన ఒపీనియన్స్ యెహోవా ఒపీనియన్స్ డిఫరెంట్ ఉంటాయి. సో వెన్ వీ వెయిట్ దోస్ విల్ బి రివీల్డ్ అనేది మనము గమనిస్తాం. పార్ట్ టైం ప్రీచర్స్ ఎక్కువైపోయారు కదా సార్ ఈరోజు. అగైన్ ఎస్ ఐ పార్ట్ టైం అంటే వాళ్ళు ఏ విలేజ్ లో అయితే చర్చ్ ప్లాంట్ చేస్తారో అక్కడ ఉండరు. అవును, వాళ్ళు ఏం చేస్తారంటే దే మూవ్ టువర్డ్స్ టౌన్స్ అండ్ సిటీస్. వాళ్ళు ఏదో ఆదివారం రోజు పోయి అక్కడ వాళ్ళకి ముఖం చూపించేసి వస్తారు. దానివల్ల చర్చ్ ప్లాంట్ చేసి దానికి నీళ్లు పోయకుండా ఎండిపోతుంది అది. అంటే మెజారిటీ చాలా మంది ఏంటంటే ఒక ఆదివారం రోజు పోయేసి వస్తే మనకు సరిపోద్ది, ఇంకా అవసరం లేదు. అయ్యారు కొన్ని దగ్గర అలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి. అదేంటి ఈ ఛాలెంజెస్ ఉంటాయి, కానీ నాకు ఈ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది వస్తుందంటే ప్రొఫెసర్ రెనాల్డ్ వెస్లీ గారు. వారి సంఘం అంతా ఈరోజు గ్రీక్ బైబుల్ చదువుతారు సార్. వారి సంఘస్థులు దే రీడ్ ది గ్రీక్ బైబుల్. అదేంటి he has trained his church members to be like that. అతను కొన్ని గంటలు స్పెండ్ చేసినా కానీ that is the leading of the Holy Spirit. So కొన్ని సార్లు అదేంటి దట్స్ వాట్ వి సీ ఇన్ దిస్ మెథడ్. అదేంటి ఈ 16 పాయింట్స్ లో కూడా మనము గమనించినట్లయితే ఇక్కడ 8th పాయింట్ లో బీ రెడీ ఫర్ స్పిరిచువల్ పవర్ ఎన్కౌంటర్స్ అనే 8th పాయింట్ లో మనము అవి చూస్తామండి. సో దోస్ ఆర్ ఆస్పెక్ట్స్. సో అగైన్ ఈ క్లాస్ లో మనము కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసుకుంటాం కానీ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం చేయము. అఫ్ కోర్స్ వీ విల్ టేక్ అప్ ఒపీనియన్స్, బట్ అగైన్ ఇట్ ఈస్ ఫర్ ఎ కన్స్ట్రక్టివ్ పర్పస్ గానే మనము చూస్తాం అన్నమాట. సో ఎస్, ద ఛాలెంజ్ ఇస్ దేర్. స్పెషల్లీ ట్విన్ సిటీస్ నుంచి వెళ్ళినప్పుడు there is a dryness, but we have people like Renald Wesley garu who is doing the same thing but on a different note by the guidance of the Holy Spirit. So 4th point ko chalalke page number 24, live and identify with the people, work with a team. Yes, meeru indaka raise chesina point lo this is also an important aspect. Living an identity anedi goda important ga ఉంది వారి మధ్యలో. సో దిస్ మేక్స్ ఎ మేజర్. ఇందాక పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఇది ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, అతని ఏసీ రూమ్స్ అదేంటి కార్స్ అంతా వదిలిపెట్టి ఒక పూరి గుడిసెలో అదేంటి నవారు మంచంలో వేరే వారు ఊరి వారు వచ్చి అన్నం పెడితే అతను తినేవాడు. సో ఐపీఎస్ ఆఫీసర్ సారీ, that's what he has done. So with అతను అక్కడ వెళ్ళి నివసించాడు కాబట్టి ఆ ఊరి వారు అంతా యేసుక్రీస్తుని తెలుసుకొని
ఎప్పుడైతే ఆ రెస్పాన్స్ వచ్చిందో అప్పుడు అతను రోడ్ వేయడము, తర్వాత అప్పుడు అతను సంఘాన్ని కన్స్ట్రక్ట్ చేయడము జరిగిందనమాట. సో పేజ్ నెంబర్ 24 paragraph 2లో చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ డిమాండ్స్ a long-term commitment for the evangelist or the missionary. The tourist missionary, the person who comes to the field for a short term, and picnic evangelist, people who visit a village once in 6 months or once in a year for a day of evangelism, may not succeed in planting churches unless their ministry is followed up by a resident missionary. So impersonal evangelism like that of literal radio, film and crusades may not result in church planting unless they are accomplished by immediate and effective follow-up by resident evangelists of or missionaries. So that is what we are seeing from this particular fourth point. Church planting should work with a team. Church planting is a complex and comprehensive ministry, and therefore it requires teamwork. This means a team of evangelists and missionaries will be involved in various activities towards planting a church. There should be someone to take initial contacts in the village, organize the public meeting, to lead in singing, play music, preach, tell stories, pray for the sick, give counseling. So working with the team also helps each member to pray together and discuss issues and to encourage each other during the work. So teamwork is also an important aspect. So if somebody is going to a village, again, it relies on the Holy Spirit, different scenarios. But there has to be a local person who has to give that support అనేది మనం పేజ్ నెంబర్ 24లో ఫోర్త్ స్టేజ్ గా మనం చూస్తున్నాం. తర్వాత 25th కండక్టింగ్ నైట్ పబ్లిక్ మీటింగ్స్. ఎంటైర్ ఇండియన్ హిస్టరీలో 1975 నుంచి గమనించినట్లయితే మిషనరీ మూవ్మెంట్ లేకపోతే వీరందరూ ద చర్చ్ వాజ్ బిల్డప్ ఆన్ ది పబ్లిక్ మీటింగ్స్ లేకపోతే ఈ జాతరలు అన్నీ ఉంటాయి కదండి. ఈ జాతరల ద్వారా రక్షణకి తీసుకొని వచ్చి వారు సంఘాలని స్థాపించడం జరిగింది. లోన్ స్టార్, నెల్లూరులో లోన్ స్టార్ అనే చర్చ్ ఉంది. అక్కడ ఈ క్లౌ దొర గారు ఎప్పుడైతే వచ్చారో వారిని రిటర్న్ రమ్మని చెప్పారు. మీతో కాట్లేదు, we cannot support you, you return back అన్నప్పుడు ఈ లోన్ స్టార్ అనే చర్చిని వారు అదేంటి ఒక పాటగా తర్వాత ప్రార్థనలో ఎంఫసైజ్ చేసినప్పుడు ఎర్రగుంట్ల పేరయ్య ఎప్పుడైతే అతను డ్రమ్ పట్టుకొని ఊర్లంతా తిరిగి మనము స్కూల్స్, మెడిసిన్స్, దుప్పట్లు, భోజనాలు అన్ని పొందుకున్నాము, కానీ మనము ఎప్పుడు దొరలు చెప్పే వాక్యాన్ని మనం వినలేదు, మీరు రండి అని అతను గుర్రం మీద డప్పు కొట్టుకొని వెళ్ళినప్పుడు ఈ ఊరి ప్రజలు ఎప్పుడైతే రెస్పాన్స్ ఇచ్చారో 2222 బ్యాప్టిజమ్స్, అదేంటి సెకండ్ పెంటికోస్ట్ అని బ్యాప్టిస్ట్ హిస్టరీలో రాయబడి ఉంది. సో ఆ దినమున ఈ కోస్టల్ రీజన్ లో నెల్లూరు ప్రాంతంలో ఇట్స్ ఎ బర్త్ ప్లేస్ ఫర్ బ్యాప్టిస్ట్ అనేది కూడా మనము గమనిస్తాం. సో అదేంటి గుండ్లకమ్మ రివర్ లో పొద్దున నుంచి సాయంత్రం దాకా ఆ బ్యాప్టిజం జరిగి ఇట్ మేడ్ ఎన్ హిస్టరీ. సో అగైన్ పబ్లిక్ మీటింగ్స్, దిస్ ఇస్ వాట్ బ్రింగ్స్ ఇన్ గ్రేట్ ఎంఫసిస్ గా మనం చూస్తున్నాం. సో కంచర్ల ప్రభుదాస్ గారు ఉన్నారు ఇప్పుడు ఆ చర్చికి. అవును సార్, కంచర్ల ప్రభుదాస్ గారు. తర్వాత మన దగ్గర సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్ లో కూడా వీరు పేరు గుర్తు రావట్లేదు, వారు హీస్ టేకింగ్ అప్ మేజర్ లీడర్షిప్ రోల్. ఆ చర్చ్ ని మెయింటైన్ చేయడము, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రేస్ చేసి ఇంకా దాన్ని మిషన్ కంటిన్యూ చేయడానికి కూడా దే ఆర్ ట్రైంగ్ టు డూ. ఒక బాడీ ఫామ్ అయింది. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ స్టిల్ కంటిన్యూయింగ్ టు డూ అన్నమాట. సో పేజ్ నెంబర్ 25 థర్డ్ చాప్టర్ లో ద ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ షుడ్ బి arranged in such a way that it will attract the entire village to attend. So constructive criticism wise ga India lo jarigina problem entante
సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఒక లేన్లో వెళ్ళినప్పుడు పక్కన వీధిలో ఇదేంటి సాల్వేషన్ ఆర్మీ, మెలనైట్, మెథడిస్ట్, బ్యాప్టిస్ట్, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఒక్కొక్క వీధిని తీసుకోవడం జరగడంలో ఇండియా ఆస్పెక్ట్లో మనము వీఆర్ క్యాస్ట్ రిడన్ సొసైటీ, మనం క్యాస్ట్ రిడన్ సొసైటీ కాబట్టి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని సప్రెస్ చేసి అదేంటి ఎలాగైతే గ్యాంగ్రీన్ ఉంటుందో ఈ క్యాస్ట్ సిస్టము ఒక వ్యక్తిని తినేస్తుంది. సో ఈ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు ఈ డినామినేషన్స్ ఎంటర్ అయినప్పుడు ఇవి డీవియేషన్స్ బిబ్లికల్ గా కాకుండా అదేంటి ఈ డీవియేషన్స్ జరిగాయి. తర్వాత ఈ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం పాయింట్ ఆఫ్ వ్యూలో గమనించినట్లయితే ఆ టైంలో ఫండ్స్ కోసము తాగుడు, తర్వాత వేరే అన్ని వరల్డ్లీ కల్చర్స్ అన్ని ఈ చర్చ్ బయట, ఈ చర్చ్ ఎదురుగా ఈ జాతరలలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దోస్ వేర్ ది హిట్ బ్యాక్స్ అనొచ్చు. బట్ ప్రైజ్ గాడ్ ఫర్ ది హోలీ స్పిరిట్ వర్క్ దట్ we are still rightly dividing the word of God, even though అదేంటి డాక్ట్రిన్ డివైడ్స్. తర్వాత సెంటెన్స్ ఉంది కదండి, లవ్ యునైట్స్ అనేది. సో దట్ ఈస్ వేర్ వీఆర్ ట్రైయింగ్ టు స్టే పాయింటెడ్. సో ఈ దినమున విత్ ఆల్ దిస్ అదేంటి క్యాస్ట్ సిస్టమ్ లేకపోతే డినామినేషన్ ఆస్పెక్ట్స్ లో గమనించినట్లయితే we fall back on the word of God which would reveal అట్లయితే మన ప్యూరిఫికేషన్ కోసము ఎలాగైతే అతని సంఘము ప్యూరిఫైడ్ గా ఒక వధువరులుగా ఎలాగైతే ఉందో ఇండియన్ చర్చ్ కంటిన్యూస్ టు బి ప్యూర్ అండ్ ఎవ్రీ లోకల్ చర్చ్ యాజ్ ఎ కాలేజ్ క్లాస్ రూమ్ గా తయారైనట్టయితే we would see more emphasis అనేది కూడా నా ప్రార్థనగా ఉంది. అంటే సార్ లోకల్ చర్చ్ బికమ్ కాలేజ్ అంటే చర్చిలో ఒక పార్ట్ గానా? సిస్టర్, ఈ స్టడీకి వచ్చేటప్పుడు ప్రతి పాస్టర్ డిసైపుల్షిప్ ఆస్పెక్ట్ లో గమనించాల్సి వస్తుంది. డిసైపుల్షిప్ ఆస్పెక్ట్ లో ప్లేస్ ఎ మేజర్ రోల్. డిసైపుల్షిప్ ఆస్పెక్ట్ లో ఇండియా ఎవ్రీ బిలీవర్ బికమ్ డిసైపుల్. yes. అఫ్ కోర్స్ ఇండియాలో సంఘాలు అదేంటి యెహోవా చెప్పినట్టు, యేసుక్రీస్తు చెప్పినట్టు అతని చర్చ్ బిల్డ్ అవుతుంది. కానీ ఫాల్ బ్యాక్ ఏడవుతుందంటే డిసైపుల్షిప్ లేదండి. సంఘంలో డిసైపుల్షిప్ మిస్ అయ్యింది. ఆ డిసైపుల్షిప్ లేనందుకు వీఆర్ నాట్ ఏబుల్ టు సీ అదేంటి కంప్లీట్నెస్ అనేది కూడా వెదర్ యూస్ అదేంటి కొన్ని బుక్స్లలో విశాల్ మంగళవాడి who is one of the prominent leader, లేకపోతే ఫ్రాన్సిస్ అదేంటి శ్రీలంకన్ వారు, లేకపోతే కొంతమంది ఈ చర్చ్ మూమెంట్స్ నుంచి రాసినప్పుడు డాక్టర్ చిరంజీవి గారు, లేకపోతే రిచర్డ్ హవల్ గారు, ఈ ఈఎఫ్ఐ ఈ చర్చ్ ఈ మేజర్ ఆర్గనైజేషన్స్ ని మీరు గమనించినట్లయితే కైరోస్ అనేది లాస్ట్ 2 years బ్యాక్ ఒక మూమెంట్ జరిగింది చెన్నైలో. ఆ మూమెంట్స్ లో మీరు ఫాలో అవుతున్నట్లయితే చర్చ్ హ్యాస్ ఫాల్ బ్యాక్. చర్చ్ యొక్క డిసడ్వాంటేజ్, ఇండియన్ చర్చ్ యొక్క డిసడ్వాంటేజ్ ఏంటంటే డిసైపుల్షిప్ ఎంఫసిస్ లో లేదు. సో డిసైపుల్షిప్ అయినట్లయితే ప్రతి పాస్టర్ సంఘములో మండే నుంచి సాటర్డే దాకా if he considers taking at least 1% from each family, systematic కన్నా జెనసిస్ నుంచి రెవల్యూషన్ దాకన్నా లేకపోతే సిస్టమాటిక్ థియాలజికల్ గా వారిని డిసైపుల్షిప్ ఆస్పెక్ట్ లో తీసుకున్నట్లయితే ఓన్లీ సండే లోనే కాకుండా, ఓన్లీ 1 hour లేదా 2 hours లో ఆస్పెక్ట్ లో కాకుండా సంఘ అభివృద్ధి కోసము if we can look into అనేది చూసినట్లయితే this is what they are coming up. So that is the emphasis.
ఈవెన్ టుడే డిసైపుల్షిప్ క్రైసిస్ బాగా ఉండింది ఇండియాలో అంటే అయ్యారు షెపర్డ్స్ ప్లే చేయాల్సిన మేజర్ యాక్టివ్ రోల్ ప్లే చేయకపోవడం, వాళ్ళు అంటే షెపర్డ్స్ ప్రాపర్ గా వాళ్ళ యాక్టివ్ రోల్ ప్లే చేయకపోవడం వల్ల క్రైసిస్ వచ్చింది అనుకోవచ్చా సార్? అయ్యారు పర్ఫెక్ట్లీ బాబా బ్లాక్ షిప్ అని గుర్తొస్తుంది. బాబా బ్లాక్ షిప్ అంటే లీడర్ ఎలాగెళ్ళాడో ది షీప్ కూడా అలాగనే వెళ్ళింది అనమాట. సో సో దాని మీద స్టడీ ఉంది. నేను ఒక ప్రెజెంటేషన్ కూడా ఉంది, నెక్స్ట్ స్లైడ్ లో నెక్స్ట్ చూపిస్తాను. సో బాబా బ్లాక్ షీప్ అనేది లీడర్షిప్ మోడల్లో కూడా అదేంటి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వైజ్ గా నేను అదేంటి నేను ప్రెజెంట్ చేస్తాను. షెపర్డ్ అండ్ డిసైపుల్స్ చాలా దగ్గర చాలా చోట్ల మనం టామ్ అండ్ జెర్రీ లాగా చూస్తూ ఉంటాం సార్. ఎస్ ఎస్ వాళ్ళు షెపర్డ్ ని వాళ్ళు ప్రశాంతంగా ఉండనియరు డిసైపుల్స్. ఎస్ కాబట్టి కూడా డిసైపుల్షిప్ అనేది ఫెయిల్ క్రైసిస్ లో ఉంది అనుకోవచ్చు సార్. ఎస్ అయితే ఆ డిసైపుల్షిప్ లేఖనాలుగా ఉన్నట్లయితే దాని డిఫరెన్స్ ఉంటుంది అనేసి ఈ మేజర్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. అంటే సార్ ఇప్పుడు మనం ఒక చర్చిని ఒక న్యూగా ఎస్టాబ్లిష్ చేయాలనంటే డిసైపుల్షిప్ అనేది ఎలాగా వాళ్ళని తీసుకురావాలి సార్? అది అంటే ఎగ్జాంపులరీ లైఫ్ ఉండాలనా, కాపరికి లేకుంటే ఎలా అనేది అది తెలియట్లేదు. ఓకే, అయితే నేను ఐ థింక్ ఇందాక చూపించిన పాయింట్స్ లో మీరు ఒక పాయింట్ కింద టైప్డ్ చూపించారు కదా, డిసైపుల్షిప్, బ్యాప్టైజ్, టీచ్ అనే ఒక 3 పాయింట్స్ చూపించారు. అంటే డిసైపుల్షిప్ లోకి మీరు చూపించిన ఈ పాయింట్ ఏమన్నా అంటే యాప్ట్ గా సరిపోతుందా సార్? అది ఫస్ట్ సంఘ ఎస్టాబ్లిష్మెంట్ లో ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఈజ్ డిసైపుల్. ఫండమెంటల్ అదేంటి మాథ్యూ 28 లో నేను మీకు ఆ స్లైడ్ నేను మీకు మళ్ళా ప్రెజెంట్ చేస్తాను. ఒక్క నిమిషం జస్ట్ ఫర్ అవర్ రిమెంబరెన్స్ కి. మాథ్యూ అదేంటి ఈ టైంలో మాథ్యూ 28:18-20 ఒకసారి చదివినట్లయితే, సారీ నా దగ్గర మల్టిపుల్ స్లైడ్స్ ఉన్నాయి, సో ఐ జస్ట్ మాథ్యూ 28 చదివినట్లయితే ఇట్ వుడ్ హెల్ప్ us. 28 ఎంత సార్? 18-20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. So this is the slide what you were talking about. Yeah. Then Jesus came to them and said, all authority in heaven and on earth has been given to me. Therefore go and make disciples of all nations. Discipleship. Tarvata baptizing them in the name of the Father. So discipleship plays a prominent role. The Great Commission in Matthew 28 lists several tasks related to congregation, baptizing, teaching, and make disciples. Often in our Indian settings, we do not relate these responsibilities to planting new congregation. Instead, we view these activities as concerns only for existing churches. But the earliest church believed they were fulfilling the Great Commission by planting new congregation. The Great Commission calls us to evangelize and to congregationalize, but evangelizing and congregationalizing is only one of Jesus' 4 sending commandments. So
ఈ 4 సెండింగ్ కమాండ్మెంట్స్ చూసినట్లయితే కమిషనింగ్, స్ట్రాటజీ, కంటెంట్, జాగ్రఫికల్ గా కూడా మనం చూస్తున్నాం. సో 4 వచ్చి బ్యాప్టైజింగ్, టీచింగ్ అండ్ సో ఈ ఆస్పెక్ట్స్ లో మనము దిస్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్. రైట్. సో డిసైపుల్షిప్ లో వచ్చేటప్పుడు ది బిబ్లికల్ ఫిలాసఫీ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, ఈ పాయింట్ 6 దగ్గర ప్రెజెంట్ ద గాస్పుల్ యూజింగ్ ది ఇండిజినస్ మెథడ్స్. ఇందాక యాక్ట్స్ చాప్టర్ మీద ఫస్ట్ చాప్టర్ 8th verse లో కొంచెం టైం స్పెండ్ చేద్దాము. బిబ్లికల్ ఫిలాసఫీ ఆఫ్ చర్చ్ ప్లాంటింగ్, మీ ఆన్సర్స్ ని ఈ స్లైడ్ లో నేను ఆన్సర్ చేస్తానేమో అని నేను ప్రార్థన చేస్తూ ఈ స్లైడ్ ప్రిపేర్ అయి ఉన్నాను. సో ఇంట్రడక్షన్, యాక్ట్స్ చాప్టర్ verse 8. The New Testament is an organized body of saved and baptized believers united together for the main purpose of carrying out the Great Commission. So this is the definition for philosophy of church planting, biblical philosophy of church planting. Acts chapter 1 verse 8. Organized, saved, body of saved believers and baptized believers. So united together for the main purpose to carry the Great Commission. So Acts 1:8 clearly tells us where we are to be witnessing: Judea, Samaria, Tarata to the uttermost part of the world. In Jerusalem, our home area, in Judea, area around our home, Samaria, cross culture church planting. Home, Jerusalem, mana pillalu, that is the most priority. నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో అనేది నాకు ఒక భయం ఉంది. వాట్ వుడ్ బి ది చర్చ్ వెన్ మై డాటర్ గ్రోస్ అప్, లెట్స్ సే 20-30 years తర్వాత సంఘం ఎలా ఉంటుంది అనేది ఒక ఫియర్ నాకుంది. సో ఇట్ స్టార్ట్స్ ఇన్ ది హోమ్, ఇట్ స్టార్ట్స్ ఇన్ ది కమ్యూనిటీ, ఇట్ స్టార్ట్స్ క్రాస్ కల్చర్ అక్రాస్ ది త్రూ ద చర్చ్ అనేది మనము చూస్తున్నాం. సో యాక్ట్స్ చాప్టర్ 1 verse 8లో 3 most important words: power, diminish. Power refers to the help or aid of the Holy Spirit. Witness, martos, sacrifice of all, even life itself. Both, so all at the same time, simultaneously, the foregoing word of mission. The main mission of the local church is missions, and our mission field is the world. నిన్న దినమున నా అదేంటి ప్రేయర్ హర్డిల్ అనే ఒక గ్రూప్ చేయబడ్డది, హూ వేర్ పార్టిసిపేటింగ్ రెగ్యులర్లీ. కొన్ని మందిని అసైన్ చేయబడ్డం జరిగింది. ఆ గ్రూప్ లో నా సిగ్నేచర్ చూసినట్లయితే నా సిగ్నేచర్ స్టేట్మెంట్ ఈస్ అంటిల్ ఎవ్రీ వన్ ఇన్ ఏషియా హియర్స్ అనేది నా సిగ్నేచర్ స్టేట్మెంట్ గా ఉంది. సో వాట్ ఈస్ ది టూ ఫోల్డ్ గోల్ ఆఫ్ మిషన్స్? ఎవాంజలిజం, ప్రీచ్ టు రీచ్ ఈచ్. Church planting, the immediate objective of mission is to win the lost, and the ultimate objective of mission is to plant churches. It's page number 26 lo stage 6, present the gospel using indigenous methods annappudu, yes, these are the two-fold ga preach to reach each anedi, that win the lost, plant churches. And indispensable as evangelism is to missions, it is incomplete without the formation of the local church. Church planting involves sowing seeds, and the seed is the word of God. Church planting, we sow the seed, but it is God that gives the increase. 1 Corinthians 3:6. Once a church is established, our goal is to see that church becomes indigenous. So the indigenous principles of mission ఏంటంటే definition: native or natural to a country or area, when it is self-governed, autonomous, when it is self-supportive, sufficient, when it is self-propagating, reproducing. So remember, the church is more than an organization, is a living organism. Grow, reproduce. Native and natural to country of area అంటే కంట్రీ ఆఫ్ ఏరియా అంటే ఒక లొకేషన్ కి రాసుకుంటాం సార్.
అదేంటి రాసుకోమంటారా? లేదు సిస్టర్, నేను ఇది స్లైడ్ మీకు పంపిస్తాను. ప్రెసెంట్ ద గాస్పుల్ యూజింగ్ ఇండిజినియస్ మెథడ్స్ 6th పాయింట్ లో గమనించినప్పుడు ఇండిజినియస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మిషన్స్ గమనించినట్లయితే ఒక దగ్గర నేటివ్ గా ఒక చర్చ్ ప్లాంట్ అవ్వచ్చు. సపోజ్ నేను ఈ ఎస్డి రోడ్ లో నేనున్నప్పుడు నేటివ్ గా అంటే నా రిలేషన్షిప్ బట్టి నేను నేటివ్ గా నేను ఇక్కడ చర్చ్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని న్యాచురల్ గా కూడా కొన్ని చర్చెస్ అదేంటి స్టార్ట్ అవుతాయి అన్నట్టు కూడా చూస్తున్నాం. నేటివ్ అండ్ న్యాచురల్ ఇండిజినియస్ ఫార్మాట్ లో చూసినట్లయితే క్వశ్చన్, వెన్ ఈజ్ ఎ చర్చ్ ఇండిజినియస్ అంటే సెల్ఫ్ సస్టైన్ మోడ్ లో చూసినట్లయితే ఒక సంఘము చర్చ్ ప్లాంట్ అయినప్పుడు సెల్ఫ్ గవర్నింగ్ మోడ్, అటానమస్ గా అంటే అక్కడ లోకల్ లీడర్షిప్ వారే కంట్రోల్ తీసుకోవడము, తర్వాత సెల్ఫ్ సఫిషియంట్ అంటే బయట వారి మీద సపోర్ట్ కి డిపెండ్ కాకుండా, తర్వాత రీప్రొడక్టివ్ మోడల్లోనే వారు దోస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ గా మనం గమనిస్తున్నాం. అంటే కొన్ని చర్చెస్ స్టార్ట్ అవుతాయి, మెయిన్ లైన్ చర్చెస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు వీరు ఇవ్వకపోతే, ఫండ్స్ ఇవ్వకపోతే ఆ సంఘం సఫర్ అవుతుంది. సో ఆ ఆస్పెక్ట్స్ లో కూడా దీస్ ఇండిజినస్ ప్రిన్సిపల్స్ మేక్ ఎ ప్రామినెంట్ role. Remember, the church is more than an organization. It is a living organism. Grow and reproduce. Missionary church planter. The pastor is called by the Lord to a church, but a missionary church planter is called by the Lord to a city. ఒక పాస్టర్ ఒక సంఘానికి పిలువబడతాడు, కానీ ఒక చర్చ్ ప్లాంటర్ ఒక సిటీకి లేకపోతే ఒక టౌన్ కి ఒక విలేజ్ కి పిలువబడతాడు. ద వర్క్ ఆఫ్ ద చర్చ్ ప్లాంటర్ ఇన్వాల్వ్స్ 3 factors: sonship, sonship, discipleship, leadership, soul winning and evangelism, teaching converts and training leaders. So మిషనరీ చర్చ్ ప్లాంటింగ్ లో గమనించినట్లయితే అదేంటి సెల్ఫ్ గవర్నింగ్, సెల్ఫ్ సపోర్టింగ్, ప్రాపగాండింగ్, తర్వాత అదేంటి ద కంప్లీషన్ ఆఫ్ ద చర్చ్ ప్లాంటింగ్ ప్రాసెస్. చర్చ్ ప్లాంటర్ లీవ్స్ అండ్ బిగిన్స్ ద ప్రాసెస్ అగైన్. సో ఇట్ ఈస్ ఒక సైకిల్ లాగా రన్ అవుతుంది. దెర్ ఇస్ నో న్యూ మెథడ్. పౌలు, పీటర్, తర్వాత ప్రతి ఒక్క అదేంటి డిసైపుల్ వారి అదేంటి ఎవరైతే సంఘాన్ని స్థాపించారో యాక్ట్స్ చాప్టర్ 8 లో అదేంటి యాక్ట్స్ చాప్టర్ 9 లో 9, 10, 11, 13, 15, 18లలో మనము ప్రతి ఒక్కరు అదేంటి ఒక సంఘాన్ని అదేంటి స్థాపించినట్టు ఇదేంటి మనం చూస్తాం. సో ఇట్స్ ఎ సర్కిల్. కొత్త మెథడ్స్ ఏం లేవు. సో సెల్ఫ్ గవర్నింగ్, సపోర్టింగ్, ప్రాపగాండింగ్ అనేది కంపల్సరీగా దీస్ ఆర్ ది మెథడ్స్ గా మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ జస్ట్ యాజ్ ఏ చర్చ్ ప్లాంటింగ్ లో ఎక్కువ శాతం అంటే ఎక్కువ దేవుని మీద డిపెండ్ అవ్వకుండా చర్చ్ ప్లాంటింగ్స్ చేయడం, మనుషుల మీదనో లేకపోతే డబ్బుల మీదనో అదర్ అవుట్ సైడ్ సపోర్ట్ మీదనో డిపెండ్ అయ్యి చర్చ్ ప్లాంటింగ్స్ చేస్తే అవి కంటిన్యూస్ గా అంటే కాన్స్టాంట్ గా ఉండకుండా మధ్యలోనే అవి వాటిని వదిలేసినట్టుగానో లేకపోతే అబాండన్ చేసినట్టుగా అయిపోతున్నాయి. ఇది అంటే ఓన్లీ చర్చ్ ప్లాంటింగ్ అనేది గుర్తుపెట్టుకుని అదొకటే దాని మీద ఆధారపడి ఏదో రకంగా ప్లాంట్ చేయాలి. డబ్బుల మీదనో లేకపోతే అవుట్ సైడ్ సపోర్ట్ మీదనో లేకపోతే మనుషుల మీద ఆధారపడి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మీరు ఈ స్లైడ్స్ లో చెప్పిందే, ఫస్ట్ వీ హావ్ టు డిపెండ్ ఆన్ గాడ్. ఆ విషయమే మర్చిపోతారు కాబట్టి చర్చ్ ప్లాంటింగ్ ఐడియా మొత్తం కూడా ప్రాపర్ గా ముందుకు వెళ్ళలేకపోతుందేమో. అవును సార్. ఇది ఇంగ్లాండ్ మిషన్స్ ని గమనించినట్లయితే ఎప్పుడైతే ఇంగ్లాండ్ నుంచి అమెరికన్ మిషన్స్ స్టార్ట్ అయ్యాయో అమెరికన్ మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర పనిచేసిన వారు అందరూ, లేకపోతే అమెరికన్ యాటిట్యూడ్ ఎలా ఉండేనంటే, లెట్స్ డూ దిస్, నేను చేయగలుగుతాను, పైసలా చలో ఒక ఫార్మాట్ వేసి ఫండ్స్ రేజ్ చేద్దాము,
చలో ఈ సిటీకి వెళ్దాము, ఈ కంట్రీకి వెళ్దాము, సంఘాన్ని స్థాపించుదాము అనే దృక్పథంతో సారీ టు సే బట్ అమెరికన్ మిషన్ హ్యాస్ ఫెయిల్డ్ అనేది మనం గమనించాలి. దేవుణ్ణి అదేంటి ఇంగ్లాండ్ అదేంటి అడోనిరామ్ జెర్సన్ అన్న లేకపోతే విలియం కేరీ గారిని గమనించినట్లయితే వారి అదేంటి బయోగ్రఫీస్ ని అదేంటి చదివినట్లయితే వారు యెహోవాని యేసుక్రీస్తుని వాక్యాన్ని ముందు పెట్టుకొని నడిచినప్పుడు అమెరికన్ మిషన్స్కి వచ్చే లోపలికే వారి యాటిట్యూడ్ నేను చేయగలుగుతాను అనేది ఫార్మాట్ లో వారు వచ్చారనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ గా ఉంది. సో ఈ దినం కూడా ఫర్ ఎవ్రీ బిలీవర్ ఇట్స్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్. అదేంటి ఒక రోడ్డు మీద ప్రవహించేటప్పుడు మైల్ స్టోన్స్ వస్తాయి, 2, 4, 6, 8 తర్వాత 1 కిలోమీటర్ దాడతాము. లెఫ్ట్ సైడ్ సాతానుగా తీసుకున్నామంటే రైట్ సైడ్ హోలీ స్పిరిట్ గా గమనించినట్లయితే ప్రతి మూమెంట్, ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి ఇయర్ ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్. లెఫ్ట్ సైడ్ నుంచి సాతాను, రైట్ సైడ్ నుంచి హోలీ స్పిరిట్, తర్వాత మన థింకింగ్, మన ఆశలు, మన నెరవేర్పు అవన్నీ ప్రార్థనలో మనం ఆ జీవితాన్ని అదేంటి డెవలప్ చేసుకోగలిగినట్లయితే సాతాను నుంచి ఈజీగా వింటాము. మన హార్ట్ చెప్పేది వెంటనే ఇమీడియట్ గా బయటకు వస్తుంది. కానీ యెహోవా నుంచి, యేసుక్రీస్తు నుంచి, హోలీ స్పిరిట్ నుంచి చెప్పేటప్పుడు అవి మనం అవి వినకుండా తప్పిదాలు చేయడము లేకపోతే టైం పడుతుంది అనమాట ఆ మెచ్యూరిటీ కోసం. సో దట్స్ వాట్ ది ఆస్పెక్ట్ ఈస్. జస్ట్ బిఫోర్ క్లోజింగ్ ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్స్ 11 and 13 లో చూసినట్లయితే టు సీ పీపుల్ గ్రో ఇన్ మిషన్ అండ్ సర్వీస్ వాట్ షుడ్ చర్చ్ లీడర్స్ డూ అనేది మీకు ప్రజెంట్ చేస్తున్నాను. Now these are the gifts Christ gave to the church: the apostles, the prophets, the evangelists, the pastors and teachers. Their responsibility is to equip God's people to do his work and build up the church, the body of Christ. So oka side nunchi adenti great commission, and it is the responsibility of Ephesians chapter 4 11 to 13. That's what Good News Bible College and Seminary does. This will continue until we all come to such unity in our faith and knowledge of God's Son that we will be matured in the Lord, measuring up to the full and complete standard of Christ. సో పొద్దున్న లేచినప్పటి నుంచి యేసుక్రీస్తుని నేను ధరించుకున్నప్పుడు, ప్రార్థనలో, వాక్యంలో క్వైట్ టైం స్పెండ్ చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ వి సీ. ఇక్కడ చూసినట్లయితే లీడర్షిప్, హూ ఇస్ దిస్ అంటే ఇతను ఒక స్టేడియంలో జస్ట్ ఎ రెఫరీ, బట్ అతని రెఫరీ మీద ఆ టీం నడుస్తుంది. గమనించినట్లయితే ద కోచ్ నెవర్ ప్లేస్ ఎ మ్యాచ్, హీ డజంట్ స్కోర్ గోల్స్ ఆర్ సేవ్ పెనాల్టీ. ద కోచ్ డస్ నాట్ విన్ గేమ్స్, హీ హెల్ప్స్ ద ప్లేయర్స్ టు విన్. సో ట్రైనింగ్, కండిషనింగ్, టీచింగ్ స్కిల్స్, చూసింగ్ స్ట్రాటజీ అండ్ టాక్టిక్స్ ఫర్ టీమ్ సక్సెస్ అనేది ఇట్ ఆల్ ఫాల్స్ బ్యాక్ ఆన్ ది coach. So the player has to do what the coaches give them if they are going to win. Are you doing what Jesus has told you to do? So church planting vachellapalke Jesus is empowering people who are willing to obey and follow him. Old Testament anta obedience, New Testament anta it's about grace and faith. అండ్ వెన్ అంటే ఒక వ్యక్తి నేను మారు మనసు పొందాను, నా పాత జీవితాన్ని నేను వదిలిపెట్టాను అంటే హీ ఈజ్ ఆల్సో సేయింగ్ దట్ నేను వాక్యానికి లోబడతాను, నేను నా లీడర్షిప్ కి నేను లోబడతాను అనేది కూడా అక్కడ గ్రహిస్తున్నా. సో పాత వ్యక్తి అతనిలో ఉన్నా కానీ ఆ ఫైట్ ఉన్నప్పుడు వాక్యానికి లోబడ్డాము, తర్వాత లీడర్షిప్ కి, బిబ్లికల్ లీడర్షిప్ కి ఇట్స్ వాట్ and it is almost nothing to do with their knowledge or their level of formal training. So
our trainer is the Holy Spirit and the leadership. Hebrews chapter 1 verses 1 and 2. If God is speaking through us, yes, he is speaking through the pastor of the church. So that is where a church planter has to carefully know about himself అనేది కూడా మనము చూస్తామన్నమాట. Again, it's 5 minutes, so I will close this class here. So 6 stages మనం చూసాం. టెక్స్ట్ బుక్ ప్రాక్టికల్ ఫార్మాట్ లో స్క్రిప్చరల్ గా మనము చూసాం. సో దిస్ ఈస్ వేర్ ఎనీ థాట్స్, ఎనీ క్వశ్చన్స్, ఎనీ పాయింట్స్ ఏమన్నా షేర్ చేస్తారంటే we will, or else I will pray and close the class. సార్, ఇది మన చర్చ్ ప్లాంటింగ్ లో ఫస్ట్ పాయింట్ డిసైపుల్షిప్ అన్నారు కదా. ఎస్ డిసైపుల్షిప్ లో మనం అంటే మామూలుగా నా ఒపీనియన్ ఏంటంటే బేసికల్ గా పర్సనల్ ఫాలోఅప్ ఉండకపోవడం వల్ల మనం డిసైపుల్షిప్ చేయలేకపోతాం. అంటే పర్సన్ టు పర్సన్ పర్సనల్ ఫాలోఅప్ రౌండ్ ది క్లాక్ ఎప్పుడన్నా కానీ మనము పర్సనల్ ఫాలోఅప్ చేసి ఎస్ పర్సనల్ ఫాలోఅప్ ఉంది అంటేనే మనం అంటే డిసైపుల్షిప్ ఒక బేస్మెంట్, దాన్ని ఒక ఫౌండేషన్ కరెక్ట్ గా మనం డిసైపుల్షిప్ వేయగలుగుతాం. అది పర్సనల్ ఫాలోఅప్ లేకుండా ఏదో ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టేసి మనము అంటే జనరల్ గా అంటే నేను ఎగ్జాంపుల్ వేరే చోట చెప్పను, మాదే చెప్పుకుంటా. ఎప్పుడు నేను మా దాంట్లో యూత్ గ్రూప్ ఏం చేస్తారంటే ఒక గ్రూప్ లో ఒక మెసేజ్ పెట్టి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం, మీ ఇష్టమైతే అటెండ్ కానీ లేకపోతే అని గాలికి వదిలేసినట్టుగా వదిలేస్తారు. చాలా సందర్భాల్లో మేము ఒపీనియన్ షేర్ చేసుకుంటే ఏం చేస్తాం, పర్సనల్ ఫాలోఅప్ ఉండాలి. అంటే పర్సనల్ గా మనం పర్సన్ టు పర్సన్ మాట్లాడాలి. పర్సన్ టు పర్సన్ చేస్తే వాళ్ళు ఒకసారి కాకపోయినా ఒకసారి అన్న వస్తారు, ఆ డిసైపుల్షిప్ ట్రైనింగ్ లో ఉంటారు. అంటే నా ఒపీనియన్ లో పర్సనల్ ఫాలోఅప్ అనేది లేకపోవడం వల్ల డిసైపుల్షిప్ ఈజ్ సమ్వాట్ లాగింగ్ బిహైండ్ అని నేను చెప్పగలుగుతాను నా ఒపీనియన్ లో. బ్రదర్, చర్చి సైజ్ పెరుగుతున్నప్పుడు పర్సనల్ కేర్ అనేది డైల్యూట్ అవుతుందేమో నా అభిప్రాయం. బ్రదర్, డిసైపుల్షిప్ ఇప్పుడు మీరు నేను ఉన్నామంటే మన పని ఏమి ఉండాలి, వీ హ్యావ్ టు షేర్ ది కేక్. మనం షేర్ చేసుకొని దాన్ని చేయగలగాలి. అంటే ఎవరో ఒక్కళ్ళే చేయరు బ్రదర్, ఇది మనం అందరం కలిసి మీరు ఒక విభాగం తీసుకోవాలి, నేను ఒకటి తీసుకోవాలి. వాలంటరీగా మనం ఫాలోఅప్ చేస్తూ ఉంటేనే ఒక చర్చెస్ కూడా ఉంటాయి మనకి. ఇక్కడ ఏముందంటే చర్చ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నాలెడ్జ్ లేదనమాట. చర్చ్ ప్లాంటింగ్ కానీ ఈ థియాలజీ నాలెడ్జ్ కానీ ఇవి లేవు, అందుకని వాళ్ళు నచ్చిన వేలో వెళ్తున్నారు. అయ్యా, నేను అమెరికాలో గమనించింది ఏంటంటే, అంటే చిన్న చర్చ్ నుంచి, అంటే చిన్న చర్చ్ అంటే అబౌట్ 50 people, తర్వాత 8,000 కాంగ్రిగేషన్ చర్చెస్ ని విజిట్ చేసినప్పుడు నేను పార్కింగ్ లాట్ లో నా కార్ ఆపి నేను ఆ డోర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కల్లా నా గురించి స్కానింగ్, అంటే ఒక వ్యక్తి నా కోసం వెయిట్ చేస్తుంటాడు. నేను అతనితో ఎలా మాట్లాడతానో ఇంకొక టీం ఉంటుంది, వారు నా పాయింట్ ఆఫ్ వ్యూని వారు గ్రహిస్తారు. అంటే రీడ్ బిట్వీన్ ద లైన్స్ అని అక్కడ నేను నేర్చుకున్నాను. ఆ మాటల్లో నా స్పిరిచువాలిటీని, నా లెవెల్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని వారు గేజ్ చేస్తారు. సో నేను ఆ సంఘాన్ని నేను రెగ్యులర్ గా అటెండ్ అయినట్లయితే, ఎస్ నేను కొన్ని సంఘాల్లో అదేంటి నేను రెగ్యులర్ గా ఫెలోషిప్ తోటి అటెండ్ అయినప్పుడు నాకు ఒక వ్యక్తిని అలొకేట్ చేశారు, డీకన్ అన్నా లేకపోతే ఒక నెలలో నేను ముగ్గురిని కలుస్తుండే బ్రేక్ఫాస్ట్ కి. తర్వాత ఒక వారంలో ఒక అతన్ని, ఒక నెలలో ఒక అతన్ని, తర్వాత మిడ్ టర్మ్ లో ఒక అతన్ని కలుస్తుండే. డిఫరెంట్ చర్చెస్ నుంచి మళ్ళీ ఈ 3 చర్చెస్ కనెక్టివ్ ఉంటుంది, మళ్ళీ నా గురించి మాట్లాడుకుంటారు. సో ఆ ఫార్మాట్ వారి దగ్గర నేను చూశాను బ్రదర్. అంటే సార్ ఫెయిత్ బలపడిందాక అని వాళ్ళ వదలకుండా అన్నమాట. అంటే వాళ్ళు ఒక క్రమమైన దాంట్లోకి వచ్చి స్టాండర్డ్ అయిందాక. ఫిన్లాండ్ లో కూడా అలాగే జరుగుతుందండి సార్. ఎవరైనా బాప్టిజం తీసుకున్నారంటే వాళ్ళు ఒక మదర్ కిందకి వెళ్ళిపోతారంట, మదర్ ఫాదర్ అలా పెడతారు. ఆహారం తినేదాకా వాళ్ళని పోషించాలి సార్, వాక్యాహారంతో బలపరుస్తూ వాళ్ళు బయటికి జారిపోతుంది. పోషించాలి సార్. ఒక 8,000 చర్చ్ కాంగ్రిగేషన్ లో గ్రూప్స్ ఉన్నాయి, చర్చ్ గ్రూప్స్, మన వాట్సాప్ గ్రూప్స్ లాగా ఉన్నప్పుడు వారు ట్యూస్డేస్, వెనస్డే నైట్స్ ఇళ్లలో గ్యాదర్ అయినప్పుడు
వారి డిస్కషన్ అంతా పాస్టర్ గారు ఏం మెసేజ్ చెప్పారు అనేది వారి ట్రాన్స్క్రిప్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ కూర్చొని డిస్కస్ చేస్తారు. అయితే మండే నుంచి ఫ్రైడే లేదా థర్స్డే దాకా పాస్టర్ గారి పని ఏంటంటే మెసేజ్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ మెసేజ్ ఎల్డర్స్ కి డీకెన్స్ కి సబ్మిట్ చేస్తాడు. వారు అప్రూవ్ చేసిన తర్వాత అదేంటి ఆ సండే నెక్స్ట్ సండే అతను ప్రీచ్ చేయడం జరుగుతుంది. ఆ సండే ఈవినింగ్ కల్లా మెసేజ్ అయిపోయిన వెంటనే ఈ గ్రూప్స్ కి ఆ మెసేజ్ ఆ ట్రాన్స్క్రిప్ట్ వెళ్ళిపోయినప్పుడు ఆ గ్రూప్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ హౌస్ లో గ్యాదర్ అయిన వారు ఒక డిస్కషన్ చేసుకొని ఒక స్ట్రాటజీని వారు మేము ఇది డిస్కస్ చేశాము, సో దిస్ ఈస్ ది అడ్వైస్ టు ది ఎల్డర్స్, దిస్ ఈస్ ది అడ్వైస్ టు ది బోర్డ్, ఇది జరుగుతుంది సంఘంలో అని ఒక్కొక్కరు క్లోజ్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తారు. అది సో దోస్ ఆస్పెక్ట్స్. ఇంకొకటి ఏంటంటే బ్రదర్, ఇది ఈ మానిటరింగ్ ఈ పర్సనల్ కేర్ లేకపోతే షీప్ స్టీలింగ్ అవుతుంది, ప్లస్ లేకపోతే వీళ్ళు ఎక్కడైతే మైగ్రేట్ అయిపోతున్నారు వేరే చర్చెస్కి వెళ్ళిపోవడం అట్లా జంప్ అయిపోతుంది. అందుకని దీని మీద సార్ ఇప్పుడు అలాగా ముందుగానే మెసేజ్ ప్రిపేర్ చేసి ఎల్డర్స్ కి ఇవ్వడము అంటే వాళ్ళు ఉన్నారు కమిటీ లీడర్స్, అది అంత సమంజసం అంటారా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఏమి అనుగ్రహిస్తాడు, అది ఎవరి హృదయానికి అవసరం అనేది అది మెయిన్ అనుకుంటున్నాను సార్. అలా ఇవ్వడం అనేది అంత బాగుంటుంది అంటారా? ముందుగానే ప్రిపేర్ చేసుకుని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఒక స్టాంప్ వేయించుకున్నప్పుడు చెప్తే అదేమో నాకేమంత అనిపించట్లేదు, బుక్ లాగే అనిపిస్తుంది. అంటే నేను ఇది హైలీ అకాడమిక్ చర్చ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదేంటి నేను ఇంకొక చర్చ్ అటెండ్ అయ్యాను వేరిన్ అదేంటి చర్చ్ మెంబర్స్ నిలబడి వారు వాక్యాన్ని తీసుకొని వారు మాట్లాడతారు. ఒకరు ఇద్దరు ముగ్గురు అదేంటి వారు మాట్లాడేస్తే అదేంటి బై ద స్పిరిట్ ఆర్గనైజ్డ్ ఉండదు. దే కమ్ టు ద చర్చ్, కాంగ్రిగేషన్ గ్యాదర్ అవుతుంది, ఆత్మ బట్టి వారు నిలబడి వాక్యం షేర్ చేసుకుంటారు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అలాగే జరుగుతుంది. అలా కూడా ఉంది. కానీ ఈ అదేంటి ఈ ఇంటర్నేషనల్ స్పీకర్ క్యాడర్ లో వచ్చినప్పుడు వారు అలాగా చేస్తారనమాట. అంటే బుక్స్ రాసేవారు, తర్వాత ఐటినెంట్ అంటే చాలా బిజీ స్కెడ్యూల్ ఉంటుంది కదా, అంటే మండే ప్రీచ్, సండే ఈవినింగ్ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఉంటుంది కదండి, వారికి ఇట్లా వాళ్ళు ఇచ్చేస్తారనమాట కంపల్సరీగా. బ్రదర్ చర్చెస్ కి ఇప్పుడు రిఫార్మేషన్ 2.0 జరగాలి. అగైన్ దట్ ఈస్ వాట్ అదేంటి ఇండియన్ EFI అన్న కానీ దట్ ఈస్ వాట్ ఇప్పుడు డాక్టర్ చిరంజీవి గారు అన్న, రిచర్డ్ హవల్ గారు అన్న, EFI నుంచి లేకపోతే ఏషియన్ క్రిస్టియన్ అలయన్సెస్ గ్రూప్స్ ఇవైతే ఉన్నాయో దట్స్ వాట్ దే ఆర్ ట్రైయింగ్ టు డూ త్రూ ప్రేయర్. మళ్ళీ పౌలు బోధలు తీసుకొని అక్కడ నుంచి రిఫార్మ్ చేసుకుంటూ మళ్ళీ మొదటి నుంచి బేసిక్స్ నుంచి రావాలి. బాగా పాడైపోయింది. అంటే మెయిన్ వాక్యంలో అదేంటి వాక్యం వదిలేసి అంత వాక్యం మీద భారం వేయరండి. వాక్యం మీద ఉన్నట్లయితే తీపి దట్స్ డిఫరెంట్. చర్చి ప్లాంటింగ్ ఇప్పుడు వచ్చేసి అదొక ప్రొఫెషన్ లాగా తయారైపోయింది. ఫైనాన్షియల్ గా ఎదగడం కోసం అదొక ప్రొఫెషన్ లాగా తయారైపోయింది. దేవుని పిలుపు లేని వాళ్ళు కూడా చాలా మంది చర్చెస్ స్థాపించి చేస్తున్నారు. ఇదేంటి వారి బ్లెస్సింగ్స్ కూడా అలానే ఉంటుంది, ఎందుకంటే సాతాను వారిని వాడుతుంది. సో దట్ ఈస్ దేర్ అన్నమాట. సాతాను కూడా he's trying to establish churches. That's what happens అదేంటి రెవల్యూషన్ లో at the end of we see those kind of activities. All right, we wait 2 అయింది. We will close this class. చిన్న ప్రార్థన చేసుకొని. All right బ్రదర్, ఇంకేమైనా ఉన్నాయి లేకపోతే వి విల్ టేక్ ఇట్ నెక్స్ట్ క్లాస్ లో. నేను ఇది కంప్లీట్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్ లో 727 పేజ్ నుంచి వి విల్ ట్రై టు గెట్ ఇన్ టు ది మెథడ్స్ ఆఫ్ దాంట్లోనే ఈ 16 పాయింట్స్ నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్ చేస్తాము. సో 7 పాయింట్స్ దాకా 6th పాయింట్ దాకా కంప్లీట్ చేసాము. సో ఐ రిక్వెస్ట్ యూ టు నోట్స్ కూడా ఇవ్వండి సార్. నేను ఇది పంపించేస్తున్నాను. ఇది కాదు సార్, అంటే మీరు మాకు నోట్స్ కూడా ఇస్తే మేము నోట్స్ రాసుకుంటే ఇంకెప్పుడైనా అవసరం అయితే వాడుకోవడానికి. అంటే సిస్టర్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ అసైన్మెంట్
లాస్ట్ లో అసైన్మెంట్ టైంకి ఇచ్చేస్తారు. అంటే నేను మొన్న రీసెంట్ గా మీరు గమనించారో లేదో, నేను ఒక మోడల్ చూపించాను, వాట్సాప్ లో షేర్ చేశాను. మీకు అది సార్ ఇది సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్స్ ఇస్తున్నాను బ్రదర్. నిన్న ఒక వ్యక్తి నాకు ఆన్సర్ అవును, నేను మీకు ఎప్పుడో పంపించేశాను కదా రెవల్యూషన్ లో, పంపించేశాను నిన్న. ఈ క్లాసెస్ ఏదైతే జరిగాయో ఇప్పుడు చర్చ్ ప్లాంటింగ్ సెకండ్ క్లాస్ బ్రదర్ ఇది. ఓకే ఓకే, థర్డ్ క్లాస్. ఈ 3 క్లాసెస్ వీడియోస్ పంపించండి సార్ బ్రదర్. ఇవన్నీ ప్రతిరోజు యూట్యూబ్ లో వేసేస్తున్నాను, గుడ్ న్యూస్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీలో. అవన్నీ రెగ్యులర్ గా టైం దొరికినప్పుడు అంతా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూసాను. చర్చ్ ప్లాంటింగ్ లేదు సార్, అందుకని. చర్చ్ ప్లాంటింగ్ నేను అది మళ్ళీ అది చేస్తాను సిస్టర్. నేను అది ఒకసారి చెక్ చేస్తాను, అంటే టైం దొరికినప్పుడు అంతా చేసేస్తున్నాను. ఇప్పుడు కుమార్ సార్ది మళ్ళీ క్వశ్చన్ పేపర్ అయింది సార్, క్వశ్చన్ రాయాలన్నాను. కుమార్ గారిది క్వశ్చన్ పేపర్ బ్రదర్, క్వశ్చన్ పేపర్. అంటే వైవా లేదు సార్, ఇంకా దాని విషయం ఇంకేం డిస్కస్ చేయలేదు. దాని అలాగనే సార్ అసైన్మెంట్ తీసేసి వైవా పెట్టాలనుకున్నారా, లేకపోతే అసైన్మెంట్ రాస్తూ నెక్స్ట్ వైవా తీసుకుందాం అనుకున్నారా? డిస్కషన్ వచ్చి ఆగండి, నేను ఫస్ట్ ఒక నిమిషం చిన్న ప్రార్థన చేసి ఇది రికార్డింగ్ బంద్ చేస్తాను. దెన్ వి విల్. Loving and living Heavenly Father, thank you for this wonderful opportunity what you have given to us to look into the methods of church planting. But thank you for your providence that we could see from the scriptures the authority what you gained over the scriptures, and thank you for allowing us to be a part of your church, and that we are bone and body of you. Thank you, Lord, for this privilege what you have given to us. And also as we look into the methods of church planting, Lord, I would pray for the spiritual battle what we are going through day in, day out. Lord, only our prayers and our maturity on the scriptures would enable us to hear what you are saying. Lord, help us to grow to that format where we could hear what you wanted us to do, and that the Church of India would be edified. Lord, I pray for each one in this class. I pray that your glory would grow in their faces, and that we would be ready to give an answer for the hope that is in us. Guide us, lead us, fill us with thy spirit as we take this journey of church planting for your glory, and that the next generation would have an impact through our children, through our church, our society, and for the entire India. In Jesus' name, amen. Amen.